హాయ్ ఎవ్రీవన్, ఇట్స్ వేదవతి పులిగిల్ల నా ఫుల్ నేమ్. నా బిజినెస్ నేమ్ వచ్చేసి బ్యాంగిల్ హ్యాండ్స్. యాక్చువల్గా హెల్దీ ఫుడ్ ప్రోడక్ట్స్ని ఫ్రెష్గా మీకు అందించడమే ఈ బ్యాంగిల్ హ్యాండ్స్ ముఖ్య ఉద్దేశం. నేను యాక్చువల్గా నా కెరీర్ మొదలుపెట్టింది, నేను ఎంబీఏ హెచ్ఆర్ చదువుకొని హెచ్ఆర్ పాత్లో స్టార్ట్ చేశాను నా కెరియర్. హెచ్ఆర్గా నేను ఒక 10 years వర్క్ చేశాను. మొత్తం మేనేజీరియల్ లెవెల్ పొజిషన్స్లో కైండ్ ఆఫ్ హెచ్ఆర్ హెడ్, ఆపరేషన్స్, ఫినాన్స్ హెడ్ కైండ్ ఆఫ్ రోల్స్తో వర్క్ చేశాను. యాక్చువల్గా తర్వాత ఏంటంటే మా అత్తగారికి కొంచెం మెడికల్ నీడ్స్ అవసరమయ్యి నేను ఆ జాబ్ మానేశాను. అంతకంటే ముందు నుంచే నాకు బ్యాంగిల్ హ్యాండ్స్ అనే టైటిల్తో ఏదైనా చెయ్యాలి అని ఎప్పుడు నాకు ఒక ఇంట్యూషన్ వచ్చేదన్నమాట. అది ఏంటి అనేది నాకు తెలియకపోయేది. Jan 2020 నుంచి నేను మెడిటేషన్ స్టార్ట్ అయ్యాను. మెడిటేషన్ సాధన స్టార్ట్ చేశాక ఈ బ్యాంగిల్ హ్యాండ్స్ టైటిల్ ఇంట్యూషన్ వచ్చేది. అండ్ లేటర్ ఆన్ మా అత్తగారికి అవసరం అవుతే నేను జాబ్ మానేసి అత్తగారిని అడ్రస్ చూసుకుంటూ ఉన్నాను. తను 2020 అక్టోబర్లో ఎక్స్పైర్ అయ్యారు. ఇంకా అప్పటికి కరోనా మనకి వచ్చేసి నాకు వేరే ఆపర్చునిటీస్ కూడా ఏం ఫ్లెక్సిబుల్గా దొరకలేదు. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఉండే సిటీ వచ్చేసి వరంగల్ అనమాట, తెలంగాణ వరంగల్. నేను జాబ్ చేసిన లాస్ట్ ప్లేస్ వచ్చేసి బెంగళూరు. సో బెంగళూరు నుంచి పెళ్ళికి ముందు నుంచే వర్క్ చేశాను అదే కంపెనీలో. సో క్లోజ్ టు 7 years వర్క్ చేశాను ఆ కంపెనీకి. చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని మ్యారేజ్ తర్వాత అట్లాగే కంటిన్యూ అయ్యాను అనమాట. రోల్స్లో ఏం చేంజ్ లేదు. కాకపోతే ఎప్పుడైనా అవసరం ఉంటే నేను మళ్ళీ వడోదర, బెంగళూరు మాకు బ్రాంచెస్ ఉండేది, విజిట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో అట్లా చాలా స్ట్రెస్ఫుల్ అండ్ మల్టీ టాస్కింగ్ అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ టైటిల్ ఈస్ సీనియర్ హెచ్ఆర్ బిజినెస్ పార్ట్నర్ అనమాట. ఇట్ వాజ్ లైక్ దట్. అంత స్ట్రెస్ఫుల్ జాబ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకునేసరికి నాకు రిఫ్రెష్మెంట్ కోసం చాలా మంచి గ్యాప్ దొరికిందనే అనుకోవచ్చు. తర్వాత ఈ కరోనా ఉండింది అండ్ ఇంకా ఇంకా స్ట్రెస్ఫుల్ జాబ్ ఎందుకు అనిపించి నేను అండ్ ఎట్ ద సేమ్ టైం అంత పొజిషన్, అంత శాలరీ, అంత రెస్పెక్ట్తోని నాకు ఇక్కడ వరంగల్లో ఏం దొరుకుతుంది అనిపించలేదు. సో అందుకని నేను ఇంకా ఇక్కడ వరంగల్లో జాబ్స్ ఏం టేకప్ చేయలేదన్నమాట. అండ్ తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నాకు నచ్చినవి గార్డెనింగ్ రిలేటెడ్, వంట, షాపింగ్, ఏదైనా స్పిరిచువల్ రిలేటెడ్, మళ్ళీ టెంపుల్స్ రిలేటెడ్ అలా పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. అది కూడా ఒక స్టేజ్లో ఇంకా చాలు అనిపించింది. దాన్ని కూడా చాలా బ్రేక్ తీసుకున్నాను. తర్వాత ఈ మా హస్బెండ్కి తను జ్యుడిషియరీలో వర్క్ చేస్తారనమాట, PA2 మెజిస్ట్రేట్. సో తనకు చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. సో తనకి స్ట్రెస్ గురించి ఏదైనా మనకి రిలీఫ్ కోసము మంచి డ్రింక్ తయారు చేయాలి అనుకొని కేసర్ బాదం మిల్క్ ఇంట్లో తయారు చేసుకోవటం స్టార్ట్ పెట్టాను అనమాట. సో అది మా ఆయనకి చాలా రిజల్ట్ వచ్చింది. విత్ ఇన్ 1.5 monthలోనే తెలుస్తోంది నాకే డిఫరెన్స్ స్ట్రెస్ లెవెల్స్లో అని చెప్పేవారు అనమాట. డైలీ నైట్ పడుకునే ముందు ఇచ్చేదాన్ని, తాగేవారు. తర్వాత ఇంకా నాకు కూడా ఎందుకు చేసుకోకూడదు, ఒక కేసర్ బాదంతో ఎందుకు, అన్ని రకాల న్యూట్రియంట్స్ అందాలి అంటే ఒక్కొక్క డ్రై ఫ్రూట్ మేజర్ కంటెంట్ ప్రోటీన్ అయినా కానీ వాటిల్లో ఇప్పుడు జింక్ కానీ మిగతా మినరల్స్ కానీ చాలా ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి అన్ని రకాల నట్స్ అండ్ సీడ్స్తో ఉపయోగించి చేద్దాము అని చెప్పేసి ప్రోటీన్ మిల్క్ మిక్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అలా ఇంట్లోకి తయారు చేసుకుంటున్నాక సరే ఎందుకు ఇది వేరే వాళ్ళకి అందించకూడదు, ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి ఫేస్బుక్లో ప్రమోషన్, ఫస్ట్ ఫ్రీ గ్రూప్స్లో ప్రమోషన్ స్టార్ట్ చేసేదాన్ని. అలా ఫ్రీ ఫేస్బుక్ గ్రూప్స్లో ప్రమోషన్ స్టార్ట్ చేసి అక్కడ మెల్లిమెల్లిగా గ్రో అవుతూ తర్వాత కొన్ని పెయిడ్ ఫేస్బుక్ గ్రూప్స్లో కూడా ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేసి అలా నా జర్నీ స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ మా
ఇలా తీసుకుంటున్న కస్టమర్స్ జనరల్గా ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ 1 kgకి పడుతూ ఉంటాయి కదా. అలా మీరు ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఏమైనా తయారు చేయొచ్చు కదా, వీటితో పాటు అవి కూడా కలిపి తీసుకుంటాం అంటుంటే అట్లా పికిల్స్, మన సెసిమే అదే నువ్వుల చిక్కీలు, పల్లీల చిక్కీలు అలాంటివి స్టార్ట్ చేశాను అనమాట. సో ఇలాంటివి అన్నీ కూడా నా దగ్గర ప్రోడక్ట్స్ ఒక హెల్దీ మేనర్లోనే, హైజీనిక్ మేనర్లోనే, ఆర్డర్ వరకే తయారు చేస్తుంటాను అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఈ జర్నీ నాకు స్టార్ట్ అయిపోయి 3 to 4 years అవుతుంది. అండ్ ఫుడ్ లైసెన్స్ కూడా తీసుకున్నాము. ఈవెన్ దో సింగిల్ హ్యాండెడ్గా హ్యాండిల్ చేసేదైనా కూడా కస్టమర్స్కి ఒక ట్రస్ట్ అనేది ఉండాలి, ఒక అథెంటిసిటీ ఉండాలి అని ఈ FSSAI లైసెన్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకా వెబ్ కానీ కొంతమంది ఫుడ్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేసినా కూడా వెబ్సైట్స్ అవి క్రియేట్ చేస్తున్నారు. నేను ఇంకా అంత దూరం వెళ్ళలేదు. ఎందుకు అంటే నేను ఎక్కువగా ప్రొడక్షన్ చేసి మొత్తం మాస్ ప్రొడక్షన్ చేసి అలా పంపించేయటము అట్లా నాకు ఇష్టం లేదు. అట్ ద సేమ్ టైం వర్కర్స్ మీద కూడా డిపెండ్ అవ్వడం ఇష్టం లేదు. నేను, మా అమ్మ, కొద్దిగా మా హస్బెండ్, ఇలా మా ముగ్గురి పనితోనే మేము ఇది చేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ మనం వెబ్సైట్ క్రియేట్ చేసినా దాని ఎక్స్పెన్సెస్ మళ్ళీ నాకు యాడ్ అవుతాయి, ఆ కాస్ట్ మళ్ళీ. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ ఆర్డర్స్ వచ్చినా కూడా నేను సింగిల్ హ్యాండెడ్గా హ్యాండిల్ చేయలేను కదా. సో అందుకని నా మెయిన్ మోటో వచ్చేసి ఎక్కువ వాల్యూమ్ డిస్పాచ్ చేయటం కాదు, ఎక్కువ అథెంటిసిటీగా, ఎక్కువ క్వాలిటీగా, ఎక్కువ హైజీనిక్గా ఒక ప్రోడక్ట్ని ఒక కస్టమర్ ఎంజాయ్ చేయగలగాలి అనేది నా బిజినెస్ మోటో అనమాట. హాయ్ సునీత గారు, హలో సౌజన్య గారు. నేను మాట్లాడుతుంటే మధ్య మధ్యలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను అడ్రస్ చేస్తాను. నా సౌండ్ కూడా బాగానే క్లియర్గా వినిపిస్తుంది అనుకుంటున్నా. అది అందుకని చెప్పేసి నా దగ్గర మెనూలో ఐటమ్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి. అండ్ మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ కూడా ఒక బ్యాచ్ ప్రిపరేషన్ అనౌన్స్ చేస్తుంటాను. పులిహోర పేస్ట్ కానీ, మల్టీగ్రెయిన్ ఫ్లోర్ కానీ, మల్టీ మిక్స్ రకాల మిల్లెట్స్, ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ అట్లా ఉపయోగించి చేసే పిండి, అది మనకి దోశల్లోకి వాడుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, రొట్టె చేసుకోవచ్చు, జావలాగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్ నా ఇవన్నీ కూడా ఇది చేసినా కూడా ఎప్పుడైనా ఆర్డర్ మీద ఏ బ్యాచ్ ప్రిపరేషన్ ఉన్నా కూడా ఆర్డర్ మీద తయారు చేసేది మాత్రం ఈ డ్రై ఫ్రూట్ బేస్డ్ డ్రింక్ మిక్సెస్. ఈ డ్రై ఫ్రూట్ బేస్డ్ డ్రింక్ మిక్సెస్లో కూడా ఫస్ట్ నేను నా అవసరం కోసం ప్రోటీన్, మా హస్బెండ్ అవసరం కోసం కేసర్ బాదం మిక్సెస్ తయారు చేసినాక కస్టమర్స్ మెల్లిగా వాళ్ళ చాయిసెస్, వాళ్ళ కస్టమైజేషన్ అనేది వాళ్ళు ఓపెన్ అప్ అయ్యాక ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్స్ చేశాను. కిడ్స్ ఉన్న మామ్స్ ఏం చేశారంటే, కిడ్స్కి చాక్లెట్ అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా, దాంతో చేయండి అంటే కోకోవా యాడ్ చేసి చాక్లెట్ ప్రోటీన్ చేశాను. అండ్ షుగర్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి రెగ్యులర్ షుగర్తోనూ మిశ్రీ అంటే పటిక బెల్లం, కలకండ అంటారు కదా, అదే అనమాట. అండ్ బ్రౌన్ షుగర్ అలా తీసుకొచ్చాను అనమాట. జాగ్రీతో కూడా అడిగారు కొంతమంది, కాకపోతే జాగ్రీతో చేస్తుంటే నాకు ముద్దయిపోతుండే. సో నేను ఇంకా అది ఎక్కువ ఫోకస్ చేయలేదన్నమాట జాగ్రీ కోసం. అవి డేట్స్ పౌడర్తో అడిగారు. డేట్స్ కూడా నేను తీసుకొచ్చి, కాకపోతే ఇది మాత్రం మా మెయిడ్తో చేయించేదాన్ని. డేట్స్ గింజ కొట్టించడము, గింజ తీసేసి అది ఆ అమ్మాయి పనమ్మాయితో చేయించేసి అవి ఎండబెట్టడం, మళ్ళీ వాటిని పౌడర్ చేయడం, సీవ్ చేసుకోవటం, అవన్నీ నేనే చేసుకునేదాన్ని. అలా డేట్స్ పౌడర్తో కావాలి అన్న వాళ్ళకి డేట్స్ పౌడర్. అండ్ డౌన్ ద లైన్ కొంతమంది షుగర్ పేషెంట్స్ ఇంకెక్కువ ఉండి మాకు స్వీట్నర్ లేకుండా కావాలి అన్నారు. స్వీట్నర్ లేకుండా కావాలి అంటే అప్పుడు రాగి ప్రోటీన్ జావా మిక్స్ తీసుకున్నాను అనమాట. సో అందులో రాగులు ఉంటాయి అండ్ సేమ్ టైం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్. నేను ఉపయోగించే డ్రై ఫ్రూట్స్ ఏంటంటే బాదం, కాజు, పిస్తా, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, వాటర్ మెలన్ గింజలు, సోయా, పల్లీలు, ఇవన్నీ ఉపయోగిస్తాను. సోయా వచ్చేసి రాగుల్లాగే పిండి పట్టించుకొని చేస్తాను. అండ్ బాదం వచ్చేసి మనకు బాదం తొక్క అనేది హై ఫైబర్ ఉండి అది తిన్నప్పుడు, తొక్కతో తిన్నప్పుడు
మన మిగతా నట్స్, సీడ్స్ ఆర్ వాట్ ఎవర్ ఫుడ్ మనం దాంతోపాటు కన్జ్యూమ్ చేస్తామో అందులో ఉన్న న్యూట్రియంట్స్ని మన బాడీ అబ్జర్వ్ చేసుకోనీయకుండా ఆ ఫైబర్ అనేది దాన్ని నెక్స్ట్ లెవెల్కి తోసేస్తుంది అనమాట. అంటే అది మనకి వేస్ట్ అయిపోతుంది, బాడీ అబ్జర్వ్ అవ్వదు. అట్లాంటప్పుడు మనకి అంటే నేను ఇది కూడా మన సద్గురు ఛానల్స్ ద్వారా మళ్ళీ సారీ ఈ మంతెన సత్యనారాయణ గారి ఛానల్స్ ద్వారా నేర్చుకున్నాను అనమాట. అండ్ నేనైతే న్యూట్రిషనిస్ట్ని కాను, హెల్త్ కోచ్ని అస్సలే కాను. సో నేను ఈ రెసిపీస్ అన్ని ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గర కొనుక్కున్నాను. ఎందుకంటే వాళ్ళైతే ఎగ్జాక్ట్గా ఏది ఎంత క్వాంటిటీస్లో వెళ్ళాలి అనేది డిసైడ్ చేస్తారు. ఒక స్పూన్ క్వాంటిటీలో మనకు ఎన్ని నట్స్ కాంబినేషన్ వచ్చింది అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నేను అలా వాళ్ళ గైడెన్స్లో తీసుకోవడం జరిగింది. సో నేను ఏ కస్టమర్ కూడా ఇది పిల్లలకి పెట్టచ్చా, అది చేయొచ్చా, ఇది చేయొచ్చా అంటే మీ డెసిషన్ అండి. నేనైతే న్యూట్రిషనిస్ట్ని, హెల్త్ కోచ్ని, డాక్టర్ని అస్సలు కాదు. మీకు ఏదైనా కన్సర్న్స్ ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అని క్లియర్గా చెప్పేస్తాను నేను. అండ్ ఆన్ కెమెరా కూడా ఫుడ్ చెప్తున్నాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే న్యూట్రిషన్ లెవెల్స్, వాల్యూస్ కూడా మనము వెళ్ళొచ్చు. అది ప్లాన్ చేస్తున్నాను. ఒక లాస్ట్ 1.5-2 years నుంచి కొంచెం మా పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్ అవన్నీ కూడా కొద్దిగా స్టేబుల్గా ఉండలేకపోవడం వల్ల నేను బిజినెస్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను. అండ్ ఇప్పుడు మా మమ్మీకి కూడా హెల్త్ కొంచెం అటు ఇటుగానే ఉంది. నేను ఈ లాస్ట్ 1 week నుంచి హాస్పిటల్కి తిరుగుతున్నాను. ఆల్మోస్ట్ 1 month నుంచి నేను ఆర్డర్స్ చాలా పెండింగ్ పెట్టేశాను. వెరీ సారీ. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నా బిజినెస్ మీద ఎఫెక్ట్ అవుతుందేమో, ఇట్లా చెప్పకూడదు అని అనిపిస్తుండొచ్చు. బట్ ఎందుకు చెప్తున్నా అంటే చేసేది నేను ఒక్కదాన్నే కాబట్టి, నాకు వర్కర్స్ లేరు కాబట్టి, నాకు వేరే ఇట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కస్టమర్స్కి నేను చెప్పేస్తాను ఓపెన్గా, ఇది అంటే ఇష్యూ, నాకు టైం పడుతుంది చేయటానికి అని. సో కస్టమర్స్కి ఏంటంటే నేను చేసే క్వాలిటీ, అథెంటిసిటీ మీద నమ్మకం కాబట్టి డెఫినెట్గా వాళ్ళు వెయిట్ చేస్తారు. సో మొన్న ఫ్రైడే నైట్ చేశాను కొన్ని. యాక్చువల్గా సాటర్డే డిస్పాచ్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ సాటర్డే అనుకోకుండా డాక్టర్ నుంచి కాల్ వచ్చేసరికి మళ్ళీ నేను హాస్పిటల్ వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్గా మండే వెళ్దామనే ప్లాన్తోనే ఆర్డర్ స్టార్ట్ చేశాను, కస్టమర్స్కి చెప్పాను. అండ్ ఆర్డర్ చేసే ముందు కూడా నేను మళ్ళీ అడుగుతాను కస్టమర్స్ స్టిల్ వెయిటింగ్ ఫర్ మై ప్రోడక్టా కాదా అనేది. ఎందుకంటే నేను డిలే చేయటం వల్ల వాళ్ళు వేరే ఏదైనా కొనేసుకున్నారనుకోండి, మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకు చేయటము, నా దగ్గర స్టాక్ మిగిలిపోవటం. అందుకని చెప్పేసి నేను వాళ్ళని మళ్ళీ అడిగి కన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడే ఆర్డర్ ప్రిపేర్ చేస్తాను నేను. అండ్ అట్లా షుగర్ పేషెంట్స్ కోసం కావాలి అనుకున్నది రాగితో చేశాను. కొంతమంది రాగి మొలకలతో చేస్తారా అని చెప్పేసి కొత్తలో అడిగారు. నాకు ఎందుకు అది అప్పుడు హెక్టిక్ అనిపించింది అనమాట చేయటం. సో నేను అప్పుడు స్టార్ట్ చేయలేదు. తర్వాత రీజన్గా ఒక 6 months అవుతుంది రాగి మొలకలతో కూడా రాగి ప్రోటీన్ మిక్స్ తయారు చేయటం స్టార్ట్ చేసి. సో ఒకసారి నా మైండ్ స్టేబుల్గా ఉంటే కూడా నేను ఏదైనా కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయగలను అనిపించి అలా టైం తీసుకొని మంచి రాగి మొలకలు సక్సెస్ అయ్యాయి, చేశాను అనమాట. అండ్ ఇంకొకటి నాన్ సీజన్లో, ఎక్కువ వింటర్ సీజన్లో మొలకలు రావడం కష్టం అనేది అర్థమైంది. లాస్ట్ టైం పెట్టింది బాగా బూజు పట్టి పాడైపోతే ఇంకా అవన్నీ పారేసాను. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ రాగి మొలకలది స్టార్ట్ చేస్తాను అనమాట. అండ్ వేరే మిల్లెట్స్వి కూడా మొలకలు ట్రై చేశాను కానీ మొలకలు అంతా రాలేదు నాకు. సో థ్యాంక్ యూ సింధు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాధవి మ్యామ్. అండ్ హాయ్ దీపు గారు. సారీ ఎక్కడ ఉన్నాను, రాగి మొలకలతో స్టార్ట్ చేశాను. తర్వాత ఇంకా అట్లా జావాలా కాకుండా మిల్క్లో కలుపుకునేలాగానే స్వీట్నెస్ లేకుండా కావాలి అన్నారు. సో అట్లా ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ నాకు స్టార్ట్ అయ్యారనమాట అడగటం. వాళ్ళకి ఏ స్వీట్నెస్ అయినా కూడా వాళ్ళకి క్యాన్సర్కి స్వీట్నెస్ తినకూడదు, క్యాన్సర్ ఇంకా పెరుగుతుంది, క్యాన్సర్ కణాలు యాక్టివ్ ఎక్కువ అవుతాయి అని చెప్పేసి అట్లా. ఎందుకంటే మా డాడ్ కూడా మల్టిపుల్ మైలోమా క్యాన్సర్తో సఫర్ అయ్యానమాట. సో అట్లా క్యాన్సర్ పేషెంట్స్ అడగటం వల్ల 0 sweetener అనేది తీసుకొచ్చాను. అందులో ఇంకా ఎక్స్ట్రాగా మకానా యాడ్ చేశాను అనమాట. సో మకానా ఒక ప్రోటీన్ అనే కాకుండా ఇంకా ఎక్కువ రిచ్నెస్ కూడా ఉంటుంది. ఇవాళ రోజుల్లో ఏంటంటే ఏ ఇంగ్రీడియంట్కైనా మనకి
ఏఐ కానీ చాట్ జీపీటీ కానీ గూగుల్లో కానీ ఏది ఎంత న్యూట్రిషియస్, దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ ఏంటి అనేది ఈజీగా తెలుస్తుంది. పర్టికులర్గా మనం న్యూట్రిషనిస్ట్ని అప్రోచ్ అవ్వక్కర్లేదు. అండ్ మన బాడీ ఎంత కెపాసిటీ. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నేను తెలుసుకున్నది మీకు చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోయా ఉంది. సోయాలో 100కి 40 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అన్నట్టుగా మనకి గూగుల్లో చెప్తుంది, 40+ grams. కాకపోతే అందులో బయో అవైలబిలిటీ, ఏ ఫుడ్లో అయినా కూడా బయో అవైలబిలిటీ ఎంత? బయో అవైలబిలిటీ అంటే మనము ఆ ఫుడ్ని తీసుకున్నప్పుడు ఆ ఫుడ్లోంచి మన బాడీ ఎంత అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది, దాన్ని బయో అవైలబిలిటీ అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దాని లిమిటేషన్ ఎంత. ఒక 100 grams సోయాలో 40+ grams ప్రోటీన్ ఉన్నప్పుడు మన బయో అవైలబిలిటీ ఎంత అనేది చూసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మన మినిమం కన్జంప్షన్ థింగ్ చూసుకోవాలి. మనం 100 grams ఉంది కదా, అబ్బా 40 grams వచ్చేస్తుంది, ఒక 100 grams తినేద్దాము, మిగతా మన బాడీ వెయిట్కి చెప్తారు కదా 1 gram ఆఫ్ ప్రోటీన్ ఫర్ 1 kg వెయిట్ అని హ్యూమన్ బీయింగ్కి. సో అట్లా చూసుకుంటే మనం 100 grams సోయాని మన డైజెస్టివ్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయలేదు, మనకి ఇండైజెషన్ ఇష్యూస్ లాగా. ఇది ఎందుకంటే నేను నా బాడీ మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను నేను. సో 100 grams సోయా మనం కన్జ్యూమ్ చేయకూడదు, మనకి అంత ఇండైజెషన్ ఇష్యూస్ అట్లాంటివి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట. తెలిసిపోతుంది, అబ్బా అరగనట్టు, హెవీగా అన్ఈజీగా ఉన్నట్టు తెలిసిపోతుంది అనమాట. ఇదైతే నేను సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను. సో అట్లా దాని అవైలబిలిటీ ఉండి బయో అవైలబిలిటీ ఉన్నా కూడా మినిమం కన్జంప్షన్ ఎంత అనేది చూసుకొని కూడా మనం తీసుకోవాలన్నమాట. సో దాని బేస్డ్ మీదనే ఏదైనా రెసిపీ మెజర్మెంట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఈ ప్రోటీన్ మిక్స్ కానీ చాక్లెట్ ప్రోటీన్ మిక్స్ కానీ అలా. అండ్ ఇప్పుడు జీరో స్వీట్నర్ తయారు చేశాను. కొంతమంది డ్రై ఫ్రూట్ లడ్డూస్ అడిగారు అనమాట. సో కస్టమర్ అయితే చెప్పారు, డ్రై ఫ్రూట్ లడ్డు తిన్నాక ఫస్ట్ టైము ఇప్పుడు తెలిసిందండి మీ అథెంటిసిటీ ఏంటి అండ్ ఫ్రెష్ ప్రిపరేషన్ అండ్ కస్టమైజేషన్ వాల్యూ అని చెప్పారనమాట. ఆ లడ్డు తిన్నాక ఆ రోజే ఇమీడియట్గా కాల్ చేసి చెప్పారు. సో ఫ్రెష్ ప్రిపరేషన్ అండ్ కస్టమైజేషన్ వాల్యూ అనేది అది గుర్తించగలిగిన వాళ్ళకే తెలుస్తుంది. ఏముందిలే మనము ఎక్కడైనా దొరుకుతాయి, అబ్బా అంతెందుకు రేటు అని అనుకునే వాళ్ళకి నేనైతే ఏం సమాధానం చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు నేనేమి హోల్సేల్ పర్చేస్ చేయను ఏ ఐటెం కూడా, ఎందుకంటే ఎప్పటికప్పుడు పర్చేస్ చేసుకోవడం కాబట్టి నాకు రీటైల్ ప్రైజెసే పడతాయి. రీటైల్ ప్రైజెస్లో చేసినప్పుడు నా ప్రోడక్ట్స్ కొంచెం మీకు ఎక్స్పెన్సివ్ అనిపిస్తుండొచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం మీరు షాప్స్లో ఏదైతే ప్రైస్ పెట్టి కొంటారో ఆ ప్రోడక్ట్కి మీకు అంతకంటే ఖర్చు అయితే ఎక్కువ కాదు. మీరు బయట ఎక్కడైనా డ్రై ఫ్రూట్ లడ్డు స్వీట్ షాప్లో తీసుకుంటారు, మీరు అబ్జర్వ్ చేస్తే అందులో క్యాష్యూనే ఎక్కువ ఉంటుంది. క్యాష్యూ మళ్ళీ అందులో క్యాష్యూస్ మీకు ఐడియా ఉంటే, లేదు ఆల్రెడీ కొంచెం ఫుడ్ రిలేటెడ్ ఇండస్ట్రీలో లేదు పర్చేస్కి వెళ్ళే వాళ్ళు, అలాంటి వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుండొచ్చు, హోటల్ రిలేటెడ్ బిజినెస్ ఉన్న వాళ్ళకైనా. క్యాష్యూస్లో మనకి హోల్ క్యాష్యూ, స్ప్లిట్ క్యాష్యూ, తుక్కుడా, చూరా అని కూడా దొరుకుతుంది. మీరు ఎప్పుడైనా కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు జస్ట్ జనరల్గా అడిగి చూడండి, ఒకవేళ నాలెడ్జ్ లేని వాళ్ళు. సో అవి ఎట్లా ఉంటాయి అనేది కూడా చూడండి, మీరు అర్థమవుతుంది. వాటి డస్ట్ ఎంత ఉంది, మళ్ళీ అవి ఎంత క్వాలిటీగా ఉన్నవి అనేది మీకు తెలుస్తుంది అనమాట. హోల్ క్యాష్యూ నేను ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఏమో ఎంత ట్రస్ట్తో తీసుకున్నా కూడా వాటి మధ్యలో ఏదైనా చిన్న పురుగు ఉంటుందేమో అన్నట్టుగా నేను స్ప్లిట్ క్యాష్యూనే తీసుకుంటాను. మళ్ళీ వచ్చేసి ఏవైనా కూడా నేను ఎవరైనా ఇండివిజువల్గా డ్రై ఫ్రూట్స్ మీరు ఏం వాడతారు అంటే కూడా నేను వీడియో కాల్లో చూపిస్తాను నేను ఏ కస్టమర్కైనా. సో మీరు కూడా నేను వాడే ఇంగ్రీడియంట్స్ అంటే మీరు ప్రోడక్ట్ ఆర్డర్ ఇస్తేనే, ఆర్డర్ ఇవ్వకుండా అంటే నేను ఎక్కువగా ఎంటర్టైన్ చేయలేను. సో మీరు ప్రోడక్ట్ ఆర్డర్ ఇస్తే నేను అప్పుడు మీరు ఏం ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు అంటే నేను డైరెక్ట్గా వీడియో రికార్డెడ్ వీడియో కూడా కాదు, డైరెక్ట్గా వీడియో కాల్లో కూడా చూపిస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను సింగిల్ హ్యాండెడ్ కాబట్టి మళ్ళీ షూట్ చేసుకుంటూ ప్రమోట్ చేసుకుంటూ మళ్ళీ ప్రోడక్ట్ ప్రిపరేషన్ ఇవన్నీ అంటే కష్టం. అండ్ ఇంట్లో నేను వర్క్ చేసుకుంటాను కాబట్టి అందుకని చెప్పేసి నేను ఓన్లీ ఎవ్రీడే నాకు డిస్పాచెస్ ఉంటాయి కదా, ఏమేమి ఆర్డర్స్ ఎప్పుడెప్పుడు డిస్పాచ్ చేస్తున్నాను ఆ వీడియోస్ అయితే పెడతాను నేను.
ఓకే, లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తే నేను అసలు ప్రోటీన్ మిక్సెస్ కానీ పౌడర్స్ ఏవి కానీ చేయలేదు. అమ్మకి సడన్గా 1 వీక్ నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది కాబట్టి పికిల్ సీజన్లో అంతా అమ్మ సపోర్ట్ చేసింది. అవే తెచ్చుకొని నేను ప్యాకింగ్ చేసి డిస్పాచ్ చేశాను. యాక్చువల్గా లాస్ట్ వీక్లో మా నాన్నగారు సంవత్సరీకం ఉండే తర్వాత నాకు పీరియడ్స్లో నేను రెస్ట్ తీసుకుంటానండి. కొంచెం ఓపిక సరిపోయినట్టు అనిపించదు. ఓపిక ఉంటే ఏవైనా చేస్తాను. అండ్ ఇంకెవరికైనా పీరియడ్స్లో చెయ్యొద్దు అనే కన్సర్న్స్ ఉన్న కస్టమర్స్ ఓపెన్గా చెప్పేయచ్చు అనమాట. చేయను, మ్యాక్సిమం రెస్ట్గానే ఉంటాను. అండ్ తర్వాత నాకు ఈ కోల్డ్ అండ్ కాఫ్ ఇప్పుడు అంతా వైరల్ సిరీస్ స్టార్ట్ అయింది కదా, అది ఎఫెక్ట్ అయ్యాను. నాకు మెయిన్గా చెప్తున్నాను, జనరల్గా ఇది ఎక్కడ ఇంతవరకు చెప్పలేదు ఏ కస్టమర్కి కూడా. నేను ఇది ప్రమోట్ చేసుకోవాలంటే చేసుకుని ఉండొచ్చు, కానీ నేను అంతా ప్రమోషన్ మీద ఫోకస్ పెట్టలేదు. ఓన్లీ డిస్పాచెస్ చూసుకుంటే వాళ్ళకి కస్టమర్స్కి అర్థమవుతుంది ఎన్ని ప్రోడక్ట్స్ వెళ్తున్నాయి అనేది. సో దాన్ని బట్టి వాళ్ళకు అథెంటిసిటీ అనేది తెలుస్తుంది. ఏదో ఫేక్ ప్రమోషన్, పెయిడ్ ప్రమోషన్, ఇన్ఫ్లుయెన్సర్స్కి మనీ కట్టి ప్రమోషన్ అట్లా ఎక్కడ కూడా లేదనమాట. సో అప్పుడు తెలుస్తుంది కస్టమర్కి నేను ఎంత జెన్యున్గా చేస్తున్నాను అన్న ఉద్దేశంతో ఓన్లీ డిస్పాచ్ చేసే వీడియోస్ పెడుతుంటాను. అయితే ఈ జలుబు కొన్ని వేరే ఆ టైంలో జలుబు టైంలో నేను నార్మల్గా నేను అటు ఇటు తిరిగిన టెంపుల్స్వి లేకపోతే వాటి రిలేటెడ్ వీడియోస్ పెడితే అందులో నా వాయిస్ మీకు అర్థమైపోతుంది ఎట్లా ఉంది సఫరింగ్తోని అనేది. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ టైంలో దగ్గుకుంటూ తుమ్ముకుంటూ నాకు ప్రిపరేషన్ చేయబుద్ది కాదు. సో నేను అస్సలు చేయను అది. నేను కస్టమర్స్కి కూడా పెండింగ్ పెట్టేశాను. ఎట్ ద సేమ్ టైం కస్టమర్స్కి నేను ఇట్లా సిక్కున్నాను అని అప్డేట్ చేశాను, అంతేగాని నేను ఎందుకు చెయ్యను అనేది నాకు మాత్రమే తెలుసు అనమాట. అండ్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా నాకు ఫస్ట్ నుంచి మా ఇంట్లో కూడా వంట చేసేప్పుడైనా ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు చాంటింగ్ చేసుకుంటూ భగవన్ నామస్మరణ చేసుకుంటూ చేయటం అలవాటు. ఇప్పుడు ఎట్లా అంటే మన పెద్దవాళ్ళ నుంచి వచ్చిన అలవాటే. స్టవ్ ఆన్ చేసేటప్పుడు కూడా గణేషుని తలుచుకోవటము, అగ్నిహోత్రునికి సమర్పించడము, ఇలాంటివన్నీ మా పెద్దవాళ్ళని చూస్తూ అది మనకి ఒక ఫ్లోలో ఆ బ్లడ్లో వచ్చేస్తుంది. సో అదే కంటిన్యూటీ అనేది నాకు ఉంది అనమాట. సో ఎట్ ద సేమ్ టైం ఈ బిజినెస్ ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా నాకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని అనుకుంటూ చాంట్ చేసుకుంటూ ప్యాక్ చేయటం, ప్రిపేర్ చేయటం అలవాటు. అండ్ ఎట్ ద సేమ్ టైం కొన్నిసార్లు నేను మూవీస్ చూస్తూ వర్క్ చేసుకుంటాను. మెడిటేషన్ రిలేటెడ్ ఛానల్స్ ఉంటాయి, ఆ వీడియోస్ చూసుకుంటూ కొన్ని ప్రవచనాలు వినుకుంటూ అట్లా ఒక డే అంతా నాకు ఏదో ఒక ఎంగేజ్మెంట్ యాక్టివిటీతో అవుతూ ఉంటుంది. సో అందులో ఏంటంటే ఒక నెగిటివ్ థాట్ అనేది జనరేట్ అవ్వదు నేను వేరే వీడియోస్ అలా వింటూ ఉంటే చేస్తూ ఉంటే. సో మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీతోనే, పాజిటివ్ మైండ్ సెట్తోనే నా వర్క్ అనేది చేస్తూ ఉంటాను. అదే ఎనర్జీస్ ఆ ఫుడ్లో కూడా వెళ్తాయి అని నేను నమ్ముతాను అనమాట. ఎందుకంటే ఒక స్టోరీ ఉంది, ఒక మహర్షి ఒకరింటికి భోజనానికి వచ్చినప్పుడు ఆయన ఆ భోంచేసి వాళ్ళ నీళ్లు తాగే చెంబుని కూడా ఎత్తుకెళ్ళిపోయాడు అని. ఆ మహర్షి తర్వాత ఆలోచించుకుంటే ఎందుకు ఇది నేను చేసుకున్నాను ఆయన అని అలా దొంగతనం చేశానని అవలోకనం చేసుకుంటే ఆ వంట వండిన ఆవిడ అరే ఈ చెంబు బాగుంది నేను తీసుకెళ్ళిపోవాలి, ఈ చెంబు బాగుంది నేను ఎత్తుకెళ్ళిపోవాలి అనే ఆలోచనతో వంట చేసిందంట. అందుకని చెప్పేసి ఆ థాట్స్ ఆయన తిన్న ఫుడ్ ద్వారా ఆయనకు వచ్చి ఆయన దొంగతనం చేశాడు అని ఒక స్టోరీ. ఇది ఎంతమంది విన్నారో తెలీదు. ఫేక్ అనుకుంటే ఓకే, అది మీ ఇష్టం, నేనేం చెప్పలేను. సో అలాంటి స్టోరీస్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం నేను నీలిమా కాపుగంటి మ్యామ్ క్లాసెస్ కూడా జాయిన్ అయ్యాను అనమాట. ఆవిడ రెగ్యులర్గా సెషన్స్ వింటూ ఉంటాను. సో ఎనర్జీస్ ఎలా వర్క్ అవుతాయి, ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది కూడా ఆవిడ సెషన్స్ ద్వారా నేను నేర్చుకున్నాను. సో ఇవన్నీ బియాండ్ లాజిక్స్ అండి. ఎనర్జీస్ అనేవి, ఇంటెన్షన్స్ అనేవి మన ఫుడ్ని కూడా ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనేది అది నమ్మకం ఉన్న వాళ్ళకే నమ్ముతారు. ఏందిలే ఏముందిలే సుత్తి అనుకునే వాళ్ళకి దట్స్ ఓకే, మీరు నమ్మకండి. కాకపోతే నా ప్రోడక్ట్స్ టేస్ట్ చేసి మీకు డిఫరెన్స్ ఉంది, క్వాలిటీ అండ్ వర్త్ ద మనీ అనిపిస్తేనే తీసుకోండి. అండ్ ట్రై చేయడానికి కూడా నేను ఎక్కువ క్వాంటిటీస్ మినిమం ఇంత అని పెట్టను. ప్రోటీన్ మిక్సెస్, డ్రింక్ మిక్సెస్ ఏవైనా కూడా మినిమం 100 grams ఆర్డర్ చేయొచ్చు.
ఇంకా కొన్నేమో పావు కేజీ ఆర్డర్స్ చేసే ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది. సో దానికి ఎక్కువ ప్రాసెస్ అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి మెజర్మెంట్ 100 grams తీసుకోవడం కష్టం. సో అందుకని చెప్పేసి అట్లాంటి వాటికి పావు కేజీ పెట్టడం, పికిల్స్ అయితే ఒక 1/2 kg పెట్టడం మినిమం, అట్లా మినిమం క్వాంటిటీస్లో చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది నేను ఎక్స్ట్రాగా పెడుతున్నాను. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఎందుకు అంటే ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క స్టేట్కి ఒక్కోలాగా ఉంటాయి ప్రైజెస్. ఎవరైనా కూడా ఏ బిజినెస్లో అయినా కూడా ఫ్రీగా ప్రాఫిట్ లేకుండా నష్టానికి ఎవ్వరు చేయరు. ఎవరైనా కూడా ఫ్రీ షిప్పింగ్ పెడుతున్నారు అంటే వాళ్ళు ఆ అమౌంట్, ఆ క్వాంటిటీ ఏదైతే మినిమమ్ 2000 ఆర్డర్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అని పెడతారు. వాళ్ళకి ఆ డబ్బులు అనేది ఆల్రెడీ చేస్తున్న బిజినెస్లో ఆ ప్రైజింగ్ పెట్టిన దాంట్లో కవర్ అవుతుంది కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఫ్రీగా ఇస్తారు. సో నేనేంటంటే అలా కవర్ చేసుకుంటూ కాకుండా మ్యాక్సిమం ఇక్కడ తీసుకునే వాళ్ళకి ఇక్కడే అందుబాటు ధర ఉంటే బెటర్ అన్నట్టుగా అట్లా యూస్ చేస్తాను. నేను ఎక్కువ DTDCని ట్రస్ట్ చేస్తాను. పోస్ట్ ఆఫీస్లో ఫస్ట్ చేశాను, పోస్ట్ ఆఫీస్లో ప్రైజెస్ తక్కువ కదా అనుకుని. కాకపోతే ఏమైందంటే ఫుడ్ ప్రోడక్ట్స్ నవి మంచి అరోమాటిక్ ఇలైచీ వేస్తాను నేను ప్రోటీన్ మిక్స్లో. ఇలైచీ అంటే కార్డమం, యాలకులు అంటారు కదా, అది వేసేసరికి ఆ అరోమాకి ఏమో మరి తెలీదు, ఎలకలన్నీ బాగా కొట్టేసేవి. అట్లా కూడా చాలా లాస్ అయ్యాను. అండ్ కొద్దిగా సపోర్ట్ చేశారు కస్టమర్స్ కూడా. అండ్ దాంట్లో లెసన్స్ కూడా నేర్చుకున్నాను నేను. తర్వాత నేను DTDCలో ఎంక్వైరీ చేసుకొని బిజినెస్ టైఅప్ ఉంటుందని, ఇలాగే మా రిలేటివ్స్లో ఒకరు చేస్తారు DTDC, వాళ్ళకి ఇలా ఉంటుంది అది అని తెలిసినప్పుడు నేను మళ్ళీ ఇక్కడ వరంగల్లో DTDC వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి బిజినెస్ ప్రైజింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ప్రజెంట్ DTDC ప్రైజెస్ అయితే 90 రూపీస్ 1 kg ఉంది. ఏది AP అండ్ తెలంగాణ. బెంగళూరు అటు చెన్నై అట్లా వచ్చేసరికి 130 రూపీస్ 1 kg ఉంది. మణిపాల్ అటు సైడ్ అయితే 150 రూపీస్ 1 kg ఉంది. ఇంకా నార్త్ స్టేట్స్ ఏవైనా కూడా 180 రూపీస్ 1 kg ఉందన్నమాట. సో ఇందులో 1 kg, 1.5 kg, 2 kg అట్లా రౌండెడ్ ఆఫ్ చేస్తారు వాళ్ళు వెయిట్ వాల్యూస్. సో ఇట్లా డిఫరెంట్గా ఉండి ఇప్పుడు నేను నార్త్కి పంపిస్తుంటే 180 రూపీస్ వస్తుంది అని చెప్పేసి నేను 180 రూపీస్ని కూడా నేను ప్రైస్లోనే కలిపి సేల్ చేస్తే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి అది ఎక్సెస్ అవుతుంది అమౌంట్. సో ఎందుకు అలా అని చెప్పేసి నేను చేసుకున్నాను. ఎట్ ద సేమ్ టైం చాలామంది అనుకుంటాము రిలేటివ్స్కి హెల్ప్ చేయరు, ఫ్రెండ్స్ హెల్ప్ చేయరు, లేదంటే రిలేటివ్స్లో జెలస్ ఫీల్ అవుతారు అని. నేను అట్లా అనుకోనండి. అందరూ ఉంటారు, మనుషులు అన్ని రకాలు ఉంటారు. ఫ్రెండ్స్లో ఉంటారు, నైబర్స్లో ఉంటారు, రిలేటివ్స్లో ఉంటారు. మనకి ఎవరు హెల్ప్ చేస్తారు అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలిగితే మనం వాళ్ళని అప్రోచ్ అవుతే మనకి ఆటోమేటిక్గా హెల్ప్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మా రిలేటివ్ చెప్తేనే నాకు ఈ DTDC ప్రైజింగ్ గురించి అర్థమయ్యి నేను అప్రోచ్ అవ్వగలిగాను. ఫస్ట్లో DTDC స్టార్ట్ చేసినప్పుడు 80 రూపీస్ 1 kg ఉండే, జస్ట్ ఒక ఫెబ్ నుంచి పెంచారు. ఈ ఫెబ్ నుంచి 90 రూపీస్ 1 kg అయిందనమాట. ఇంకొకటి ఇంకా నా ప్రోడక్ట్స్ గురించి చెప్పాలి అంటే న్యూట్రిషన్ వాల్యూ అనేది లేబులింగ్ చెయ్యొచ్చు. అంటే ఒక ప్రోడక్ట్లో ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఎంత జింక్ ఉంది, అట్లాంటి మినరల్స్ ఏమేమి ఉన్నాయి అనేది అంతా చేయొచ్చు. కాకపోతే దానికి కూడా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. అండ్ నేను కొంచెం ఫ్రీగా ఉండటం అవ్వట్లేదు, ఎందుకంటే అది గవర్నమెంట్ అఫీషియల్స్ని అప్రోచ్ అయ్యి అది అంతా ఒక ప్రైవేట్ ఫర్మ్స్ కూడా ఉన్నాయి వీటికి. కొంచెం ఫోకస్డ్గా ఉండి వర్క్ చేపించి దానికి ఒక శాంపిల్స్ వాళ్ళకి పంపించి వాళ్ళు కూడా 3-4 months స్టడీకి పెట్టి అట్లా ఇస్తారు కదా. సో టైం పడుతుంది అది. సో నేను కొంచెం ఈ పెద్దవాళ్ళ హెల్త్ ఇష్యూస్ నుంచి కాస్త ఫ్రీ అవుతే స్టార్ట్ చేద్దాం అటువైపు అని కూడా అనుకుంటున్నాను. సో అది కూడా తొందరలోనే నేను లేబులింగ్ చేపించేసుకుంటాను. కాకపోతే మీకు వేరే షుగర్ అనేది ఎక్కువ ఉందనుకోండి, స్వీట్నర్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఈజీగా డిజాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా పిండి కానీ గ్రెయిన్స్, నట్స్, సీడ్స్ ఏవి కానీ వాటర్ సోల్యూబుల్ ఐటమ్స్ కాదు. అవి ఓన్లీ జాగరీ, షుగర్, ఈ స్వీట్నర్ రిలేటెడ్వి అన్నీ వాటర్ సోల్యూబుల్, లిక్విడ్ సోల్యూబుల్. ఐ మీన్ టు సే మిల్క్ అయినా వాటర్ అయినా లిక్విడ్సే కదా, లిక్విడ్ సాల్యుబుల్. సో చాలామంది కొంతమంది కస్టమర్స్ ఎక్స్ప్రెస్ చేశారు ఏంటంటే ఇది కలిపితే
కాసేపు అవ్వగానే అడుగున చేరిపోతుంది అంటే దాని అర్థం అది ప్యూర్ డ్రై ఫ్రూట్ పౌడర్ అనే అర్థం. ఇప్పుడు కొంచెం మనం కలుపుకుంటూ తాగాలి. మీకు అది మిల్క్లో మిక్స్ అయిపోవాలి, కిడ్స్ అట్లా కింద అడుగున ఉంటే తాగలేరు అనే కన్సర్న్ ఉంటే మీరు కొంచెం మన క్వాలిటీ ఫుడ్ కావాలి అనుకున్నప్పుడు మీరు కొద్దిగా ఫోకస్డ్గా ఉండాలి పిల్లలకి. లేదు నాకు డిజాల్వ్ అయిపోయేదే కావాలి అనుకుంటే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే డిజాల్వ్ అయిపోతుంది ఈజీగా. మీరు ఇప్పుడు బ్రాండ్ నేమ్ వద్దు కానీ జనరల్గా బాదం మిల్క్ మిక్స్ పౌడర్ అమ్మే కంపెనీస్ ఉంటాయి కదా, మీరు గూగుల్లో చూసినా తెలుస్తుంది, లేదంటే షాప్కి వెళ్ళినప్పుడే చూడండి. ఆ ఇంగ్రీడియంట్స్లో బాదం కంటెంట్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉందనేది మీరు చూడండి. ఒక బాదం మిల్క్ మిక్స్లో 8%, 10% ఇంతే ఉంటుంది. మిగిలిందంతా మాల్ట్ డిక్స్ట్రిన్, మిల్క్ పౌడర్, ఇవే షుగర్ అవే ఉంటాయి. మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మనకు హెల్త్ కావాలి అనుకున్నప్పుడు మనం కూడా అలర్ట్గా ఉండాలి. వాడు ఏదో టైటిల్స్లో చెప్పేశాడు, అడ్వర్టైజ్లో చెప్పేశాడు, ప్యాక్ ముందట అదే పెద్ద పెద్ద అక్షరాలతో చెప్పేశాడు, అది నమ్మొద్దు. మీరు ఆథెంటిసిటీ అండ్ లీగల్గా ఉండేది ఏంటంటే ఇంగ్రీడియంట్స్, లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ చదవాలి. చదివితేనే మీకు అర్థమైపోతుంది ఏది ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది. సో ఆబ్వియస్లీ అక్కడే తెలిసిపోతుంది. ఇంకా నేను కూడా అలాంటి ట్రస్ట్ అనేది కస్టమర్కి ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి డెఫినెట్గా తొందరలో నేను అది స్టార్ట్ చేస్తాను. సో అది కస్టమర్కి ఈజీగా ఇంకెక్కువ రీచ్ అవ్వడానికి ఉంటుంది అనేది నా ఉద్దేశం. అక్కడ మీకు అట్లా లిక్విడ్ సాల్యుబుల్ ఎక్కువ ఉన్నప్పుడు, ఈజీగా లిక్విడ్లో మిక్స్ అయిపోతున్నప్పుడు అదైతే మీరు ట్రస్ట్ చేయొద్దు. మీకు ఇంకా దీని గురించి డౌట్స్ ఉంటే గూగుల్ చేయండి, లేదైనా మీకు ఎవరైనా న్యూట్రిషనిస్ట్ తెలిసి ఉంటే చేయండి, లేదంటే నాకైనా పింగ్ చేయండి, నేను ఆ సమాచారం మీకు ఇవ్వగలుగుతాను. అయినా అది సింపుల్ కామన్ సెన్స్. చక్కెర బెల్లం వేసినా సరే ఇమ్మీడియట్గా కరగపోయినా ఒక పావు గంటకో అరగంటకో అయినా మిక్స్ అయిపోతుంది. హనీ లాంటి మంచి క్వాలిటీ అయినా కూడా స్వీట్నర్ ఈజ్ స్వీట్నర్. వీటిల్లో ఏంటంటే మేబీ ఎక్స్ట్రా మినరల్స్ ఉంటాయేమో, కెమికల్ ప్రాసెసింగ్ తక్కువ ఉంటుందేమో, కానీ దీని ఏ స్వీట్నర్తో వచ్చే క్యాలరీస్ అయినా మీకు క్యాలరీస్ అవి అలాగే ఉంటాయి, సేమ్గానే ఉంటాయి హియర్ అండ్ దేర్. అట్లా క్యాలరీస్ లేని స్వీట్నర్ ఏది ఉండదు. అట్లా ఈవెన్ దో మీరు ఫ్రెష్ డేట్స్ తిన్నా కూడా దాంట్లో స్వీట్నర్ వల్ల వచ్చే క్యాలరీస్, యాడెడ్ స్వీట్నర్స్ అనేవి సపరేట్గా లేకుండా ఉన్నా కూడా ఆ ప్రోడక్ట్లో ఉండే స్వీట్నెస్తో, ఐ మీన్ ఆ ఫుడ్ ఐటెంలో వచ్చే స్వీట్నెస్తో క్యాలరీస్ అనేది కూడా యాడ్ అవుతుంది. అండ్ ఇంకొకటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, అంటే మనకి ఏ ఫుడ్ ఐటమ్ అయినా కూడా న్యాచురల్గా దొరికేది కాంబినేషన్ ఆఫ్ ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ అదర్ మినరల్స్. కాకపోతే ఎందులో ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అనేది ఆ యొక్క ఫుడ్ ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది. ఈవెన్ మనకి రైస్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, మిల్లెట్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో వేరే వాటిల్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ కంటే వీటిల్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ చాలా తక్కువ అట్లా. అండ్ మనం ఫైబర్ అనేది ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి ఈ కార్బోహైడ్రేట్స్తో వచ్చే ఇష్యూస్ ఏమున్నా కూడా, లేదంటే కాన్స్టిపేషన్స్ లాంటివి ఏమున్నా కూడా మనకి ఇష్యూ అవ్వకుండా ఉంటుంది. మనం తినేది కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యి ఈజీగా బ్రేక్ అయ్యి న్యూట్రియంట్స్ అనేది మన బ్లడ్ ద్వారా మన బాడీకి అబ్జర్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే వీటిల్లో ఈ డ్రై ఫ్రూట్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉండవంటే ఉంటాయి, కాకపోతే ఇవి న్యాచురల్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి న్యాచురల్ కార్బ్స్ ఏంటంటే కాంప్లెక్స్ కార్బ్స్ అవ్వడం వల్ల అవి ఈజీగా బ్లడ్లో కలవవు, డైజెషన్ అయ్యి టైం పడుతుంది అనమాట. అదే షుగర్లో ఈ స్వీట్నెస్లో ఉండేవి కాంప్లెక్స్ కాదు, సింపుల్ కార్బ్స్ అనమాట అవి. సో ఇమ్మీడియట్గా మనకి బ్లడ్లో చేంజ్ అవుతుంది. అందుకే మీకు ఎప్పుడైనా షుగర్ లెవెల్స్ పడిపోయిన వాళ్ళకి వెంటనే నీళ్ళల్లో షుగర్ కలిపేసి ఇవ్వడము, లేదంటే ఒక చాక్లెట్ తినడము అనేది చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవాళ రేపు డయాబెటిక్ చాలామంది మన పెద్దవాళ్ళలో ఉంటారు కాబట్టి ఈజీగానే ఐడియా ఉంటుండొచ్చు మీకు. ఎందుకంటే మనకు బ్లడ్లో ఈజీగా గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అవ్వడానికి మనము ఆ స్వీట్నెస్ అనేది కలిపి ఇచ్చేస్తూ ఉంటాం డయాబెటిక్ వాళ్ళకి. ఎట్ ద సేమ్ టైం కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. సో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కూడా మనం ఓఆర్ఎస్ అనేది సాచెట్స్ నీళ్ళల్లో కల్పిస్తాం. అదేంటంటే షుగరు అండ్ ఉప్పు ఆ రెండు ఇటిది కలిపి, అది బీపీ నార్మల్స్ చేయించుకోవడానికైనా కూడా అదే నేను
ఆథరైజ్డ్ ఓఆర్ఎస్ గురించి చెప్తున్నాను, నాట్ ఓఆర్ఎస్ డ్రింక్స్. ఓకే, మనకి మెడికల్ షాప్స్లో దొరుకుతుంది, ఇట్లా రెక్టాంగిల్ షేప్లో సిల్వర్ కలర్లో శాచెట్స్ ఉంటాయి. సో ఆ ఓఆర్ఎస్లో కాంబినేషన్ కూడా షుగర్ అండ్ సాల్టే ఉంటుంది. సో బీపీ డౌన్ అయిన వాళ్ళకి కూడా ఇచ్చేస్తాయి అనమాట. ఏవైనా కూడా మనకి ఇమ్మీడియట్గా బ్లడ్లో రిజల్ట్ చూపించేవి ఏవైనా కూడా ఈజీ కార్బ్స్ అనమాట. సో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. సో ఈ డ్రై ఫ్రూట్స్లో ఉండే కార్బ్స్కైనా కూడా డిఫరెన్స్ అదనమాట అట్లా. సో థ్యాంక్ యూ సింధు గారు, థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ రాధా గారు. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి. అండ్ నేను ఎక్కువగా సరిగ్గా ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేసుకోలేకపోయాను, ఎందుకంటే ఈ హాస్పిటల్ తిరగడం కొంచెం ఎక్కువగా ఉంది. అన్ప్లాన్డ్గా సాటర్డే వెళ్ళేసి వచ్చింది. యాక్చువల్గా లేకపోతే నేను కొంచెం కుకీస్ అవి ఇవన్నీ రెడీ పెడదాము అనుకున్నాను. సో వీలు అవ్వలేదు, నేను ఎక్కువ రెడీ కూడా అవ్వలేకపోయాను. ఇంకా అసలు అలసట ఇట్లా చాలా ఉంది నాకు బాడీలో. ఇంకా నేను హెల్తీగా కుకీస్ చేస్తానన్నమాట. మీకు మిల్లెట్ ఫ్లోర్ కావాలన్నా, వీట్ ఫ్లోర్ కావాలన్నా, ఈ ఫ్లోర్స్ అన్నీ కూడా నేను డైరెక్ట్గా గ్రెయిన్స్ తెచ్చుకొని మంచిగా ఎండబోసుకొని మిల్ ఆడించుకొని మా హస్బెండ్తో పంపిస్తాను మిల్లుకి, ఆయన చేసుకొస్తారు. మిల్ ఆడించుకొని చేసేవి అండి. డైరెక్ట్గా నేను సూపర్ మార్కెట్లో దొరికే ప్యాకెట్ రెడీమేడ్ పిండులు అస్సలు వాడను. మీకు ఒకవేళ ఈ బాదం పౌడర్తో కావాలి కుకీస్ అట్లాంటివి కూడా ఓన్లీ ఆల్మండ్ ఫ్లోర్తో కూడా చేసి ఇవ్వగలుగుతాను నేను. సో ఏదైనా కూడా మీ చాయిస్ మీద మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ కావాలా, చాక్లెట్ కావాలని ఎందులో వేసే కుకీస్లో వేసేవి కానీ, కేక్స్లో వేసే చాకో చిప్స్ కానీ, చాకో చంక్స్ కానీ నేను డైరెక్ట్గా వేరే తీసుకుని చాక్లెట్దే తీసుకుంటాను. జనరల్గా హోమ్ మేడ్ చాక్లెట్స్, హోమ్ మేడ్ అని చెప్తూ ఉంటారు కదా మీరు. అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయడం కాదు నా ఉద్దేశం, ఐ జస్ట్ వాంట్ టు ఎడ్యుకేట్ యూ. చాక్లెట్ కాంపౌండ్ అని ఉంటుంది, వాళ్ళు హోమ్ మేడ్ చాక్లెట్స్ అని చాక్లెట్ కాంపౌండ్తో చేస్తారు. ఒక్కసారి చాక్లెట్ కాంపౌండ్కి ఇంగ్రీడియంట్స్ చూడండి. మీరు అమెజాన్లో కానీ బిగ్ బాస్కెట్లో కానీ వెళ్తే ఆ ప్రోడక్ట్కి అన్ని వైపులో ఫొటోస్ పెడతారు వాళ్ళు. మీరు అందులో చూస్తే మీకు ఇంగ్రీడియంట్స్ అర్థమైపోతుంది. ఈ చాక్లెట్ కాంపౌండ్లో మీకు కోకో బటర్ ఉండదు, పామ్ ఆయిల్ కానీ వనస్పతి కానీ ఉంటుంది. సో వాటి వల్ల ఏంటంటే అనవసరమైన వేస్ట్ ఆయిల్ కంటెంట్ మన బాడీలోకి వెళ్ళడమే. సో దానివల్ల రుచి అనేది కూడా ఎక్కువ ఉండదు. అందుకే మీకు డైరీ మిల్క్ రుచి ఉన్న కాంపౌండ్ చాక్లెట్స్తో చేసిన హోమ్ బేస్డ్ చాక్లెట్స్ రుచి తేడా ఉంటుంది. డైరీ మిల్క్లో ఇంగ్రీడియంట్స్ చూడండి, కోకో బటర్ ఉంటుంది. మీరు ప్రిజర్వేటివ్స్ ఉండవు అని అనుకోవచ్చు, కానీ కాంపౌండ్ చాక్లెట్ కూడా ప్రిజర్వేటివ్స్ వేసిన కాంపౌండ్ బారే కదా. దాంట్లో వీళ్ళు సపరేట్గా హోమ్లో తయారు చేసిన వాళ్ళు వేయకపోవచ్చు, బట్ దాని మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే కాంపౌండ్ చాక్లెట్. సో కాంపౌండ్ చాక్లెట్లో వాళ్ళు ఆల్రెడీ ప్రిజర్వేటివ్స్తోనే వచ్చేస్తుంది. మీరు ఏదైనా కూడా ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చదవడం నేర్చుకోండి. అర్థం కాకపోతే వెంటనే గూగుల్ని అడగండి, లేదంటే తెలిసిన వాళ్ళని అడగండి. హెల్త్ ఫోకస్ చేస్తున్నాము అని మనకు మనం ఆ వర్డ్ అనుకుంటే సరిపోదు, మన యాక్టివిటీ కూడా దాని రిలేటెడ్ ఉండాలన్నమాట. సో నేను వాడే చాక్లెట్స్ ఏదైనా కూడా నేను డైరీ మిల్క్ అండ్ అమూల్ చాక్లెట్సే వాడతాను. సో దాంట్లో స్వీట్నర్ ఉండదా అంటే ఉంటుంది డైరీ మిల్క్ చాక్లెట్లో, కానీ ఇంకా అక్కడ నాకు వేరే ఆప్షన్ లేదు. నేను ఒక చాక్లెట్ పరిశ్రమ పెట్టుకోలేను దానికోసం. సో కస్టమర్కి నేను ముందే చెప్పేస్తాను అనమాట, అందులో ఉంటుంది. నాకు ఆ స్వీట్నెస్ కూడా వద్దు అంటే నేను అమూల్ డార్క్ చాక్లెట్ వేస్తాను. సో అమూల్ డార్క్నెస్లో ఏంటంటే అందులో షుగర్ కంటెంట్, స్వీట్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం డార్క్ చాక్లెట్ తీసుకుంటారు. అది వేసి నేను కుకీస్ తయారు చేస్తాను, చాక్లెట్ అయినా కూడా తయారు చేస్తాను. అండ్ ఫ్రెష్గా ఇక్కడ వరంగల్ లోకల్లో కేక్స్ కూడా ఆర్డర్ మీద చేసిస్తూ ఉంటాను అనమాట. అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే. జనరల్ ఈవెన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లాంటివి వేసినా కూడా అట్లా చిన్న ఇంగ్రీడియంట్, మైనర్ క్వాంటిటీ ఇంగ్రీడియంట్ అయినా కూడా నేను చెప్తాను. నేను చేసే కుకీస్లో ఏంటంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా ఉండదు. సో అవి కూడా లేకుండా చేస్తాను. సో మీకు అది తిన్నప్పుడు టేస్ట్ మీకు అర్థమవుతుంది, దాన్ని బట్టే తెలుస్తుంది. అండ్ కుకీస్ షిప్పింగ్ చేయటం కొంచెం ఇబ్బంది అనమాట, ఎందుకంటే ఈజీగా బ్రేక్ అవుతూ ఉంటాయి కాబట్టి దాని ప్యాకింగ్ మీద కొంచెం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అందుకే మీకు కుకీస్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాండ్ మేడ్ అండి, మెషిన్ మేడ్ ఏం లేదు. మిక్సింగ్కి మెషిన్ ఉపయోగిస్తానేమో కానీ మళ్ళీ దాన్ని కుకీస్ షేప్ చేయటము, బేక్ చేయడం అదంతా మాన్యువల్ థింగే. సో టైం టేకింగ్ ప్రాసెస్ అది ఆబ్వియస్లీ.
సో అండ్ ప్యాకింగ్కి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి మీకు కొద్దిగా కాస్ట్ అనిపిస్తుంది హోమ్ మేడ్ కుకీస్ అవి. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మాల్కి వెళ్ళినా కానీ కుకీస్ ఇంత పెద్దగా ఉంటాయి. సో 100 రూపీస్ మినిమం ఛార్జ్ చేస్తారు ఈ సైజ్ కుకీకి. అది మళ్ళీ పల్చగా ఉంటుంది, దట్టు మైదా బేస్డ్ కుకీ, నాట్ ఈవెన్ మిల్లెట్. ఎట్ ద సేమ్ టైం మీరు అది వెయిట్ చూసినా కూడా మీకు అర్థమవుతుంది, హార్డ్లీ 60 గ్రామ్స్ 80 గ్రామ్స్ ఉంటుంది. మీరు అట్లయినా కూడా రేట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దాంతో క్యాలిక్యులేట్ చేసుకున్న మైదా బేస్డ్ అదేంది బటర్ కాని గీ కానీ వాళ్ళు వాడరు, దాంట్లో మళ్ళీ వనస్పతి పామ్ ఆయిలే ఉంటుంది. సో అట్లా రేట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే కూడా అదే ప్రైస్లో నేను చేసే హెల్దీ గుడ్ క్వాలిటీ కుకీస్ వస్తాయి మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఏంటంటే మిల్లెట్ కుకీస్ అని సేల్ చేస్తున్నారు. వెబ్సైట్స్ క్రియేట్ చేసుకొని మేము కొన్ని ఓన్లీ మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ సేల్ చేసే వెబ్సైట్స్ కూడా ఉన్నాయన్నమాట, బిజినెస్లు ఉన్నాయి. సో అట్లా వెబ్సైట్స్లో పెట్టి సేల్ చేసే వాళ్ళైనా కూడా వాళ్ళు వీగన్ అంటున్నారు స్టైలిష్గా. వీగన్ అంటే వీగన్కి బటర్ ఆల్టర్నేట్ ఏంటి, మళ్ళీ అగైన్ పామ్ ఆయిల్ వనస్పతియే. మీరు కావాలంటే వాళ్ళ ఇంగ్రీడియంట్స్ చూడండి, తెలుస్తుంది మీకు. అండ్ కొంతమంది, నేను రీసెంట్గా రాష్ట్రపతి భవన్లో ఉద్యానోత్సవ్కి వెళ్ళాను అనమాట. అక్కడ ఫుడ్ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్యాకింగ్ అది చాలా బాగుంది, హైదరాబాద్ బేస్డ్ మిల్లెట్ జాగ్రీ అని చెప్తున్నారు. అందులో ఫ్యాట్ కంటెంట్ ఏముంది అంటే రైస్ బ్రాన్ ఆయిల్ దొరుకుతుంది కదా, సో రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది. సో మనం ఏదైనా ఆయిలే కదా అని అనుకుంటే దీంట్లో వచ్చి కొంచెం అడిషనల్ థింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆయిల్ తీసుకున్నప్పుడు ఆ ఫిల్టరైజేషన్ ప్రాసెస్లో ఎన్నో కెమికల్స్ కలుపుతూ ఉంటారు. సో బటర్ కానీ గీ కానీ మనం కొంచెం ట్రస్ట్ చేయొచ్చు అనేది నా ఫీలింగ్. మీరు ఇంకొంచెం డిఫరెన్సియేషన్స్ తీసుకోవచ్చు అంటే ఒకసారి గూగుల్ చేయండి, తెలుస్తుంది. వీగన్ అన్నా కూడా వీగన్లో ఫ్యాట్ ఏం కలుపుతున్నారు అనేది కూడా మీరు వెరిఫై చేసుకొని పర్చేస్ చేసుకోండి. నా దగ్గరే కొనాలి ప్రోడక్ట్ నేను ఇది చెప్పడం నా ఉద్దేశం కాదు. జస్ట్ మీరు ఈ విషయాల్లో కొంచెం ఫోకస్డ్గా, ఎందుకంటే ఎవ్రీడే బిజీ లైఫ్ ఉంటుంది, పిల్లలతో హెక్టిక్ ఉంటుంది, జాబ్స్కి వెళ్తారు, టైం స్పెండ్ చేయలేము. అలసిపోయి ఉన్నప్పుడు ఏదో ర్యాండమ్గా రీల్స్ చూస్తాం, అంతేగాని ఇది అని చెప్పేసి ఇంగ్రీడియంట్స్ డైరెక్ట్గా బిగ్ బాస్కెట్లో కానీ సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు కానీ పిల్లలు కలర్ఫుల్ ఫొటోస్తోని మంచి కలర్స్తోని ప్యాకింగ్ ఉంటే పిల్లలు అట్రాక్ట్ అయిపోయి ఇది తీసుకుందాం అది తీసుకుందామని ఏడ్చి తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మనం పూర్తిగా అవాయిడ్ చేయలేం పిల్లల దగ్గర నుంచి జంక్. సో అప్పుడేం చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేలాగా చూడండి పిల్లలకి. జంక్ కంప్లీట్గా అవాయిడ్ చేసే సొసైటీలో సిచ్యువేషన్లో మనం లేము. సో అట్లాంటప్పుడు మీరు పెట్టినాక ఫిజికల్ యాక్టివిటీ పిల్లలకి ఎక్కువగా ఉండేటట్టు చూడండి. ఎట్ ద సేమ్ టైం పిల్లలకి లిక్విడ్స్ వాటర్ ఎక్కువ తాగిపించండి. ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు స్వెట్ చాలా లాస్ అవుతాము, స్వెట్లో సాల్ట్ మినరల్స్ పోతాయి. సో మీరు వాటర్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఎక్కువ ఇవ్వండి. సో వాటర్ మళ్ళీ తగ్గిస్తే పిల్లలకి కాన్స్టిపేషన్ పెరుగుతుంది. సో అట్లా వాటర్ బ్యాలెన్స్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూడండి. మ్యాక్సిమం జంక్ అనేది అవాయిడ్ చేయండి. జంక్ అంటే మళ్ళీ ఆయిల్ ఫ్రైడ్, ఇంట్లో చేసుకున్నవే హోమ్ మేడ్ అయినా కూడా జంక్ ఈజ్ జంక్ అండి. మనం ఆయిల్ ఇప్పుడు ఇంట్లో జంతికలు మురుకులు అవి ఉంటాం కదా, అవన్నీ ఆయిల్ ఫ్రైడే. అవన్నీ కూడా మనం ఇంట్లో ఏం చేస్తామంటే మనం ఇంట్లో చేసుకున్నదే కదా అని చెప్పేసి ఆయిల్ని 2-3 సార్లు రీహీట్ చేసేస్తాం. సో అది కూడా మళ్ళీ ఇష్యూనే. సో ఇంట్లో వాడుకునేప్పుడైనా ఒకసారి మీరు ఏదైనా వేయించారు, మీకు ఆయిల్ పడే బుద్ధి కాలేదు, ఏం చేయండి, ఆయిల్ మీరు కర్రీ చేసుకునేటప్పుడు పోపు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ మనం హీట్ చెయ్యక్కర్లేదు. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే తాలింపు దినుసులు వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం కదా. సో అట్లా ప్రాబ్లం కాదు. ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మీరు అట్లా తాలింపులకి ఉపయోగించేసుకోండి. సో అది మీకు అయిపోతుంది. సో ఈ బేస్లోనే నేను ఇంకొకటి ప్లాన్ చేశాను, ఏంటంటే 0 ఆయిల్తో ఉండే స్నాక్స్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు బేక్డ్ మిక్చర్, ఇప్పుడు మక్కటుకులు అంటాము. మక్కటుకులు అంటే కార్న్ఫ్లేక్స్. మనకి డబ్బాల్లో కార్న్ఫ్లేక్స్ వస్తాయి కానీ బయట కూడా కార్న్ఫ్లేక్స్ దొరుకుతాయి. జనరల్గా వాటిని మనం ఆయిల్లో వేయించేసుకొని ఉప్పు కారం చల్లుకొని తింటుంటాం, కొన్ని మిక్చర్స్లో కూడా కలుపుకుంటుంటాం. సో అది ఆయిల్ ఆల్రెడీ వేయించిన వాళ్ళకి అర్థమవుతుంది. అటుకులు, ఈ కార్న్ఫ్లేక్స్, పాపడాలు, అప్పడాలు ఇవేవి వేయించినా కూడా
మీకు ఒక కిలో ఐటమ్స్ వేయించేసరికి అరకిలో ఆయిల్ పీల్చేస్తుంది. అది ఆయిల్ అనేది అయిపోతుంది. అంటే అంత ఆయిల్ ఆ ఫుడ్కి, ఆ అటుకులకి అబ్జర్బ్ అయిపోయినట్టు. సో అంత ఆయిల్ మన పొట్టులోకి వెళ్తుంది. సో మ్యాక్సిమం ఉన్న వాటిల్లో కొన్ని అవాయిడ్ చేయలేం. అవాయిడ్ చేయగలిగినవి ఉంటే మనం అలాంటి ఆప్షన్స్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అని నేను అవి బేక్డ్ వర్షన్స్, ఇదేంటి సాబుదానా, ఈ కార్న్ఫ్లేక్స్, దొడ్డు అటుకులు, పల్లీలు, ఇవన్నీ నేను బేక్డ్ వెర్షన్స్ తీసుకొస్తున్నాను. అవి ఇంకా లాంచ్ చేయలేదు. నేను జస్ట్ ట్రయల్స్లోనే ఇంటి దగ్గర చేసుకున్నాను. అండ్ కొంచెము ఈ 1 month నుంచి ఫోకస్ చేయక కొద్దిగా అటు ఇటు అయిపోయింది. సో అది సూన్ లాంచ్ చేస్తానన్నమాట. సో దాంట్లో ఏంటంటే కొంచెం మనకి అవి ఓన్లీ సాల్ట్ టేస్ట్తో ఉంటాయి. అది కూడా చాలా లైట్ సాల్ట్. ఎవరైనా బీపీ పేషెంట్స్ ఉన్నా కూడా కరకర ఏదో తినాలనిపిస్తూ ఉంటుంది, ఇంట్లో ఖాళీగా ఉంటారు, టైంపాస్ అవ్వదు. సో కరకర తినాలి అంటే మళ్ళీ అంత జంక్, క్యాలరీ ఫుడ్ ఇవన్నీ యాడ్ చేసుకోవడం, మళ్ళీ వాటిల్లో ఉండే సాల్ట్లు, వీటన్నిటితో సఫర్ అయ్యే బదులు లైట్ మైల్డ్ సాల్ట్ ఉన్న ఈ బేక్డ్ మిక్చర్స్ మీరు తీసుకుంటే మీకు అది ఈజీగా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం నా హెల్దీ కాన్సెప్ట్ అనే బిజినెస్ మోటోకి కూడా మ్యాచ్ అవుతుంది. సో అది తొందరలో అనౌన్స్ చేస్తాను. అండ్ వీటిల్లో ఏంటంటే కొద్దిగా టేస్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటే ఉప్పు కారాలు కానీ, కరివేపాకు కారము, మునగాకు కారం అలాంటివి, వెల్లుల్లి అలాంటివి కూడా వేస్ట్ చేయమంటే చేస్తాను. కాకపోతే చాలా మైల్డ్గా ఆయిల్ యూస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అవి మనకి అటుకులకి పట్టుకోవాలి అంటే కొంచెమైనా ఆయిల్ టచ్ అవుతేనే అవుతుంది. ఆయిల్ లేకుండా అంటే అది వేసినా కొద్దిసేపు ఉంటుంది, అదే వాటర్ తడితో చేసినా కూడా మళ్ళీ తర్వాత అడుగుకి ఎక్కువ మసాలా అంతా అడుగున చేరిపోతుంది, వేస్ట్ అయిపోతుంది ప్యాకింగ్ అడుగున. అందుకని చెప్పేసి ఒక ఎలాగున్నా అది అన్నీ ఆర్డర్ బేస్డ్ కస్టమైజేషన్ కాబట్టి హ్యాపీగా మీ కొంచెం ఆయిల్ వేసినా పర్వాలేదు అంటే అది కూడా నేను మీకు నచ్చిన గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అనేది కూడా కస్టమైజ్ చేసి వేస్తాను. సో ఇది తొందరలో అనౌన్స్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో కరివేపాకు చెట్లు ఉన్నాయి, మునగాకు చెట్టు ఉంది. సో నేను వాటి నుంచే కరివేపాకు పొడి, మునగాకు కారం అనేవి తయారు చేస్తూ ఉంటాను. నేను ప్రజెంట్ మా గార్డెన్లోకి వెళ్తున్నాను, మీకు చూపిస్తాను. ఇక్కడ బయట నాయిస్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి నేను ఎంతసేపు బయటికి రాలేదు. మీరు మా గార్డెన్ కూడా చూడొచ్చు. సో నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. రీసెంట్గా ఇట్లా అన్ని ముగ్గులు కూడా వేయించేసుకున్నాము, ఎర్రమట్టి పోపించాను. ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఆర్గానిక్ ఫుడ్ తిందాము అన్న కాన్సెప్ట్తోని ఇక్కడ వచ్చేసి మీరు టమాటా మొక్కలు చూడొచ్చు. ఇవన్నీ ఇది చెట్టు మిరియాల చెట్టు, ఇట్లా ఇది మా మల్లి చెట్టు బయట గార్డెన్. ఇది అవకాడో చెట్టు, ఇది ప్యాషన్ ఫ్రూట్ చెట్టు మొన్న తీసుకొచ్చాను. ఇది మా మునగ చెట్టు అండి. నేను పైనుంచి చూపిస్తాను. ఇక్కడ మీకు మునక్కాయలు కనిపిస్తున్నాయి అనుకుంటా. సో నేను ఇంట్లో అది అట్లా మా మునగ చెట్టు ఇక్కడ పైనుంచి కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇది మా మునగ చెట్టు అండి. హ్యాపీగా మా ఒక్క మునగ చెట్టుకి వచ్చే మునగాకు అది స్టాక్ ఉన్నంత వరకే చేస్తాను నేను. అండ్ మిగిలింది అంటే చేయను. తర్వాత మళ్ళీ అంటే ఇది మా కరివేపాకు చెట్టు అండి. మాకు బోలెడు కరివేపాకు చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. తర్వాత నుంచి ఇది మల్లె చెట్టు, దానిమ్మ చెట్లు, ఇక్కడ కూడా ఉంది కరివేపాకు చెట్టు. సో ఇది మా ఇంకో కరివేపాకు చెట్టు. సో మాకు బోలెడు కరివేపాకు పొడి వస్తుంది. సో మునగాకంటే తక్కువ స్టాక్ ఉంటుంది, కానీ కరివేపాకు అనేది మాకు ఎక్కువే ఉంటుంది స్టాక్. సో ఇట్లా ఆర్గానిక్ ఫుడ్ తింటూ మంచి మనోల్లాసమైన జీవితం గడుపుతూ ఆ పాజిటివ్ ఇంటెన్షన్తో, పాజిటివ్ వైబ్రేషన్స్తో మంచిగా ప్రోడక్ట్స్ తయారు చేసుకుంటూ ఒక మనోవికాసమైన, మన గ్రూప్ టైటిల్ లాగే మనోవికాసమైన జీవితాన్ని గడుపుతూ నా పాజిటివ్నెస్ని అందరినీ నా ఫుడ్ ప్రోడక్ట్స్ ద్వారా అందరికీ పంచుతూ ఉంటాను.
సో ఇది ఒక ఇంట్రడక్షన్ అనుకోవచ్చు నా బిజినెస్ గురించి, కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ నెక్స్ట్ నా ప్రోడక్ట్స్ కొన్ని చూపిస్తాను. సో మీరు ఏదైనా కూడా మినిమం ఆర్డర్ అనేది నేను చెప్తాను. మీరు ఎక్కువ బర్డెన్ అవ్వకుండా నా ప్రోడక్ట్స్ ఏవి ట్రై చేయాలన్నా మినిమంగా ట్రై చేసుకోవచ్చు. సో చెప్పా కదా, నేను సాటర్డే రోజు తయారు చేశాను కొన్ని ప్రోడక్ట్స్, ఇంకా డిస్పాచ్ చేయలేదు, కస్టమర్స్ కోసం చేసిందే. ఇది వచ్చేసి రాగి ప్రోటీన్ అండి. మీకు ఇది జావాలాగే చేసుకోవడము. సో దీంట్లో ఏంటంటే ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ కమ్మదనం ఉండడం వల్ల సాల్ట్ కంటెంట్ అనేది చాలా తక్కువ, ఇట్లా మైన్యూట్గా వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి చాక్లెట్ ప్రోటీన్ అండి. సో ఇది చాక్లెట్ ప్రోటీన్, మీకు క్లియర్గా కనబడుతుందా ప్రోడక్ట్? ఈ ప్యాకింగ్ కూడా నేను ఈజీగా, ఇది జీరో స్వీట్నర్ అండి, చాక్లెట్ ప్రోటీన్ జీరో స్వీట్నర్. ఇది కస్టమర్కి ఇలా నేమ్స్ రాసేసి ఓన్లీ లైసెన్స్ అది కనబడేలాగా లేబులింగ్ వర్క్ ఇలా చేయించుకున్నాను. ఇక్కడ మీకు ఫుడ్ లైసెన్స్ అది కూడా ఉంటుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అది ఏంటంటే నేను కస్టమర్ నన్ను కాంటాక్ట్ అయినప్పుడు చెప్తాను నేను. అండ్ వచ్చేసి ఇది జిప్లాక్ స్టాండింగ్ పౌచ్. సో మీరేంటంటే నేను ఇక్కడ సీల్ వేస్తాను, మీరు ఈ సీల్ కట్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. రీఫిల్లింగ్ అవసరం లేదు మీకు. సింపుల్గా ఇక్కడ జిప్లాక్ పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే టైం ఉండదు అనుకున్నప్పుడు హ్యాపీగా ఇట్లా ఉంచుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా కేసర్ బాదం మిక్స్, ప్రోటీన్ మిక్సెస్ చేసేది ఉంది, అది అవ్వలేదు ఇంకా. ఇది వచ్చేసి పండుమిరపకాయ పచ్చడి అండి. ప్లాస్టిక్లో ఎందుకు పెట్టారు అంటే నాకు పెద్ద గాజు డబ్బాలు లేవండి. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఆర్డర్ వరకే చేస్తాను కాబట్టి ఇది ఇయర్ అంతా నా దగ్గర అవైలబుల్ ఉండదు. ఏదో కొద్ది క్వాంటిటీ మిగిలితే అట్లా 1 kg 1.5 kg అట్లా మిగులుతుండొచ్చు, అంతేగాని అది మేము ఇయర్లో ఎప్పుడైనా తినేస్తాము. సో ఇంకో ఇది వచ్చేసి చింతకాయ దుగ్గు అండి. ఇది చెక్కు లేకుండా ఉంది, విత్ స్కిన్ చింతకాయ దుగ్గు కూడా ఉంటుంది నా దగ్గర. ఇదేంటంటే మీరు హ్యాపీగా దీంతో చింతకాయ దుగ్గు ఓన్లీ చింతకాయ పలుపుతో చేసుకునే వెరైటీస్ చేసుకోవచ్చు. మేమేంటంటే అదేంటి కొంచెం పులిహోర లాగా కొంచెం మెంతి అని చేస్తామన్నమాట, పచ్చిమిరపకాయలు అవి వేసి. సో దానికి ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ చింతపండు బదులుగా ఇది కొద్ది రోజులు వేసుకోవచ్చు. చింతకాయ చారు అని చేస్తాం, చింతకాయ చారుకి కూడా ఉపయోగించుకోవచ్చు. సో మీరు మా దగ్గర పండు మిరపకాయలు అనేవి చాలా తక్కువ కారంతో ఉంటాయండి, చాలా లావుగా ఉంటుందన్నమాట మిర్చి. సో ఒక 3 ఏళ్ళ వెడల్పు 2 ఏళ్ళ వెడల్పు అంటే ఇంత వెడల్పుతో ఉంటుందన్నమాట ఆ పచ్చిమిర్చి. జనరల్గా నేను పోస్ట్ చేసే వీడియోస్ చూసినా కూడా మీకు అర్థమవుతుంది. సో అది తక్కువ కారం ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా ఈజీగా తినేయచ్చు. సో చాలా ఇప్పుడు నాట్ ఓన్లీ కిడ్స్, బీపీ అట్లా ఉన్న వాళ్ళు, కారం తినలేని ఇష్యూస్ ఉన్న వాళ్ళు అట్లా హ్యాపీగా తినేయచ్చు అనమాట. చాలా కారం తక్కువగా ఉంటుంది. సో ఇదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా? 1 hour అయింది, నేను ఆల్మోస్ట్ 1 hour అయింది సెషన్ స్టార్ట్ చేసి. అండ్ మీ పిల్లలకి ఎవ్వరికి ఏది కావాలన్నా, మీ పిల్లలే కాదు మీరు పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు. మన లేడీస్కి ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఐరన్ అండ్ కాల్షియం అనేది మనకి చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో ఐరన్ కాల్షియం లెవెల్స్ మనకి మెయింటైన్ అవ్వాలి అంటే ఎవ్రీడే రాగి మిల్లెట్ని ఉపయోగించుకోవాలి. మీకు ఈజీగా కావాలి అంటే హ్యాపీగా నేను తయారు చేసే డ్రై ఫ్రూట్ రాగి ప్రోటీన్ తీసుకోండి. మీకు మంచిగా నట్స్లో ఉండే ప్రోటీన్ వాల్యూస్ వస్తాయి, రాగుల్లో ఉండే ఐరన్ కాల్షియం కూడా వస్తుంది. మంచి జావ చేసుకొని మైల్డ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. లేదు మేము పాలతో స్వీట్గా తీసుకుంటాము అనుకుంటే పోరిడ్జ్ చేసుకోవచ్చు. అంటే నీళ్ళతో బదులు పాలల్లో జావలాగా చేసుకొని బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు అనమాట. సో ఇది
మీకు ఈ డ్రై ఫ్రూట్ పౌడర్లో కూడా స్వీట్నెస్ హెవీగా ఉండదు. మీకు ఒకసారి వాడితే మీకు అర్థమైపోతుంది. రెగ్యులర్గా ఇప్పుడు ఒక కప్పు మిల్క్కి కాఫీ చేసుకున్నప్పుడైనా టీ చేసుకున్నప్పుడైనా ఫుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి అనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళకైతే ఇది స్వీట్నెస్ చాలా తక్కువ ఉంటుంది నేను ఇచ్చే ప్రోటీన్ మిక్సెస్ ఏవైనా. ఇక జీరో స్వీట్నర్లో అంటే అది క్వశ్చనే లేదు, ఆబ్వియస్లీ మీకు స్వీట్నరే ఉండదు అక్కడ. సో కంప్లీట్గా జీరో స్వీట్నర్తో ఉంటుంది. మీకు స్వీట్నెస్ ఇంకా తగ్గించుకోవాలి అనుకుంటే జీరో స్వీట్నర్ తీసుకొని మీకు నచ్చిన స్వీట్నర్ వేసుకోవచ్చు. లేదు మాకు మైల్డ్ స్వీట్నెస్తో కావాలి అంటే నేను ఇచ్చేది డైరెక్ట్గా వాడుకోవచ్చు అనమాట. అండ్ మళ్ళీ ఇది కొన్ని కొత్త ప్రోడక్ట్స్ అనుకుంటున్నానండి వర్కింగ్ ఉమెన్కి చాలా ఈజీగా ఉండేలాగా. ఇప్పుడు మీరు పులిహోర పేస్ట్ తీసుకుంటే అది మీరు పప్పుల్లో కూడా కొంచెం చింతపండు వేసుకునే బదులు అది నేరుగా వేసుకోవచ్చు, ఒక పులిహోరే చేసుకోకుండా. అండ్ ఇదేంటి దాంతో ఊరికే చారు పెట్టుకోవచ్చు, చింతపండు టమాటోలు అవన్నీ వేసి చారు పొడి ఉంటే. అండ్ ఇంకొకటి టమాటో రసం పేస్ట్ కూడా నేను తీసుకురావాలనుకుంటున్నాను, అది కొంచెం ప్రిపరేషన్ ప్లానింగ్లో ఉంది. మీరు ఏంటంటే టమాటో రసం పేస్ట్ ఒక స్పూన్ వేసేసుకొని ఒక పావుసేరు నీళ్లు పోసేసి మరగబెట్టేసుకుంటే అందులో ఏంటంటే పోపు కరివేపాకుతో సహా అన్నీ వచ్చేస్తాయి. మీరు కాకపోతే ఏంటంటే ప్రిజర్వేటివ్స్ లేని ఐటమ్ మీ దగ్గరికి వస్తుంది. ఇది హోమ్ మేడా అంటే నేను చేస్తున్నాను కాబట్టి అది ఖచ్చితంగా హోమ్ మేడే, వేరే వర్కర్స్ చేయట్లేదు కదా. సో టమాటో రసం పేస్ట్ ఒకటి అనుకుంటున్నాను. కొంతమంది అప్పట్లో గరం మసాలా పౌడర్స్ కూడా అడిగారు, కానీ అప్పుడు నాకు బ్యాండ్విడ్త్ సరిపోక చేయలేదు. సో నేను ఫ్రీ టైం చూసుకొని ఇప్పుడు మీకు ఓన్లీ ధనియాల పౌడర్, జీలకర్ర పొడి అలాంటివి కావాలన్నా కూడా చేసిద్దాం అని, ఇంకా స్టార్ట్ చేద్దాం అని ఒక థాట్లో ఉన్నాను. సో చూడాలి ఎంతమంది దగ్గర నుంచి రిక్వైర్మెంట్ వస్తుంది అనేది ఒకసారి అనౌన్స్ చేస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ లైవ్ చూసే వాళ్ళందరూ కూడా చెప్పండి, ఒకవేళ మీకు మసాలాలు కానీ జీరా పౌడర్స్ కానీ ఉపయోగించుకుంటే బాగుంటుంది, ఇవి దగ్గర తీసుకుంటే బాగుంటుంది అట్లా అనుకుంటే మీరు నాకు ఒకసారి మెసేజ్ చేయండి. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి కూడా నేను ప్రోడక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాను, ఎలాగో ఇది కస్టమైజ్డ్ కాబట్టి. అండ్ మీరు ఒకసారి ఆలోచించుకోవాలి, కస్టమైజ్డ్ ఎందుకు, వేరే వాటిలో మాస్ ప్రొడక్షన్ వెళ్తే రేట్ తక్కువ పడుతుంది కదా ఎందుకులే అట్లా అనుకుంటే చూడండి. ఇప్పుడు జనరల్గా ఎందుకు రేట్ డిఫరెన్స్ అంటే మీరు ఒక ఇద్దరికి వంట చేశాక మళ్ళీ ఇద్దరికి వంట చేయటం అనేది ఆలోచించుకోండి, అది ఎంత హెక్టిక్గా ఉంటుంది. ఇది స్క్రాచ్ నుంచి అంత రెడీగా ఉంటే అన్నం వండటం, ఎవరైనా కొత్తగా అనుకోకుండా అన్ప్లాన్డ్ గెస్ట్లు వచ్చినా కూడా అన్నం వండటం అప్పటికప్పుడు అది ఈజీగానే ఉంటుంది, ఓకే. కానీ ప్రతిసారి ఒక ఇద్దరికి వంట చేయాలి, మళ్ళీ ఇద్దరికి వంట చేయాలి అంటే ఆ వెజల్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళకు టేస్టులు, క్వాంటిటీలు మెజర్ చేసుకోవడం అన్నీ, మళ్ళీ ఇప్పుడు కూరగాయలు కోసుకోవడం దగ్గర నుంచి అన్నీ సపరేట్గా చేయాల్సి వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి కస్టమైజేషన్కి కూడా కొంచెం మీరు ఆలోచించి రెస్పెక్ట్ ఇవ్వగలగాలి. సో అట్లయితేనే మీకు కస్టమైజేషన్ వాల్యూ అనేది తెలుస్తుంది. అట్లా కాకపోతే ఇంకా అందరికీ అంటే మాకంత అఫోర్డబిలిటీ లేదు అంటే మీరు ఇంట్లో చేసుకోండి. కొద్దిగా టైం మీకోసం మీరు కేటాయించుకోవడం అనేది చాలా అవసరం. మీకు సెల్ఫ్ లవ్ ఎంతనో ఇవాళ రేపు అంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీసే, వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ పిల్లలకి వాళ్ళ కోసమే కదా పెట్టుకునేది ఏదైనా ఫుడ్ ఐటమ్. సో అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయండి మీరు చేసే యాక్టివిటీస్లో. సో అప్పుడు మీరే ఇంట్లో హ్యాపీగా క్వాలిటీగా చేసుకోవచ్చు. ఇవాళ రోజుల్లో యూట్యూబ్లో లేని రెసిపీ లేదు, మీరు అన్నీ చూసి చేసుకోవచ్చు. కొంచెం హియర్ అండ్ దేర్ ఇంట్లోనే చేసుకునేది కాబట్టి అడ్జస్ట్ అవుతారు, కొంచెం అటు ఇటు వచ్చినా కూడా రెసిపీ టేస్ట్ కుదిరినా ఒకసారి కుదరకపోతే ఇంకోసారి చెయ్యండి. సో మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. లేదు టైం లేదు మాకు అఫోర్డబిలిటీ ఉంది అంటే నాలాంటి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మీకు ట్రస్ట్ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ట్రస్ట్ లేని వాళ్ళని మా దగ్గర తీసుకోండి మా దగ్గర కొనుక్కోండి అని అడిగేవారిని కాకుండా మీకు ఎవరి దగ్గర ట్రస్ట్ దొరుకుతుందో వీళ్ళైతే లేదు ఇంకెవరికైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాము అనుకుంటే అడగండి. ఇప్పుడు మీకు ఏదైనా ఫ్రెష్ ఫుడ్ కావాలి మీకు ఒక 1 వీక్కి, సో ఆల్రెడీ ఉన్న క్యాటరింగ్ బిజినెస్ వాళ్ళని, ఆల్రెడీ ఉన్న మీల్ బాక్స్ వాళ్ళని కాకుండా మీ అపార్ట్మెంట్ గ్రూప్లో మాకు ఈ 1 వీక్కి ఎవరైనా
విత్ పేమెంట్తో ఫుడ్ సప్లై చేయగలరా. ఇలా మీరు ఎప్పుడైతే అడుగుతారో అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఆశ కల్పించినట్టు వాళ్ళు ఓపెన్ అవుతారు. అడిగితే ఏమనుకుంటారో అని వాళ్ళు ఆగిపోయి ఉండొచ్చు, మీరు ఆగిపోయి ఉండొచ్చు. అడగంది అమ్మైనా పెట్టదు కదా. సో మీరు ఆగిపోకుండా మీకున్న రిక్వైర్మెంట్ని మీకు తెలిసిన వాళ్ళ దగ్గర పంచుకుంటే ఏమో అక్కడ కూడా మీకు డోర్స్ ఓపెన్ అయ్యి మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయ్యి వాళ్ళకి ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనేది కలుగుతుండొచ్చు కదా. సో అదనమాట. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఇంకేదైనా టాపిక్ చెప్పాలా? శిల్ప గారు, ప్రైజెస్ వచ్చేసి నాది ప్రోటీన్ మిక్స్ అవైతే రెగ్యులర్ షుగర్తో ఉన్నది 1300 రూపీస్ అండి. అండ్ 1 kg ప్రైజ్ ఇది నేను చెప్పడం. విత్ మిశ్రీ అయితే 1340 1 kg, విత్ బ్రౌన్ షుగర్ అయితే 1380 1 kg అండి. చాక్లెట్ అయితేనేమో 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. మిశ్రీ అయితే 1540, బ్రౌన్ షుగర్ అయితే 1580 రూపీస్. ఓన్లీ డ్రై డేట్స్ పౌడర్ కావాలి, అంటే అది 2000 రూపీస్. కాకపోతే కొంచెం టైం పడుతుంది, కొంచెం నాకు సమ్మర్ హెవీగా వచ్చినాకనే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేసుకుంది స్టాక్ లేదు, అయిపోయింది. అది సమ్మర్లోనే నేను తయారు చేయగలుగుతాను. ఎందుకంటే ఖర్జూరాలు ఎంత ఎండు ఖర్జూరం తీసుకున్నా కూడా లోపల కొంచెం పచ్చితనం అనేది ఉంటుంది. పగలగొట్టినాక కూడా అవి నేను బాగా ఎండబెట్టుకోవాలి. అంత హైఫై ఎండితేనే నేను పౌడర్ చేసుకోగలుగుతాను. రాగి ప్రోటీన్ మిక్స్ అయితేనేమో 1350 1 kg అండి. సో అలా డిఫరెంట్ ప్రైజింగ్స్ ఉన్నాయి. కేసర్ బాదం మిక్స్ అవి అయితేనేమో 800, మిస్ట్రీ అయితే 850, బ్రౌన్ షుగర్ అయితే 900 రూపీస్ 1 kg అలా ఉన్నాయి. సో 1 kg అని చెప్పేసి అమ్మ అనుకోవద్దు, మీరు మినిమం 100 grams ట్రై చేసి మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. సో ఇంకా హాయ్ దేవి గారు, ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సుజాత గారు. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్, ఇంకేం టాపిక్ కవర్ చేయొచ్చు? ఇంకొకటి, ఫుడ్ లైసెన్స్ ఉండంగానే అయిపోయిందా? ఫుడ్ లైసెన్స్ వాళ్ళు ఏంటంటే మీరు మనీ ఇచ్చి కూడా మేనేజ్ చేసుకోవచ్చు కదా అట్లా అనిపిస్తుండొచ్చు. ఎందుకంటే ఫుడ్ లైసెన్స్ వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ర్యాండమ్గా ఇన్స్పెక్షన్కి వస్తారు, చూస్తారు మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది. ఇంకొకటి ఏంటంటే ఎవరిదాకా అక్కర్లేదు, ఒక్క నెగిటివ్ రివ్యూ సోషల్ మీడియాలో పడింది అనుకోండి, అందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది పక్కన పెట్టండి. ఎవరో ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి చెక్ చేయాల్సిన దాకా అవసరం లేదు. తీసుకున్న కస్టమర్సే ఒక నెగిటివ్ రివ్యూ పోస్ట్ చేశారనుకోండి, కథం అక్కడే బై బై, గుడ్ బై, టాటా అయిపోతుంది కదా. అది ఎందుకంటే మంచి రివ్యూ పోస్ట్ చేయడానికి చాలామంది కస్టమర్స్ హెసిటేట్ చేస్తారు, కానీ నెగిటివ్ రివ్యూ పోస్ట్ చేయడానికి ఎవ్వరు హెసిటేట్ చేయరండి. ఈజీగా వాళ్ళు ఎందుకంటే కొంతమంది నెగిటివ్ రివ్యూ ఇవ్వటానికి కూడా వదిలేస్తారు. అది మొహమాటమో ఎందుకులే అనో లేకపోతే అదేంటో తెలియదు, కానీ ఉన్నారు, అలా కూడా ఉన్నారు. కాకపోతే చాలామంది గుడ్ రివ్యూ ఇవ్వడానికి ఇష్టపడని వాళ్ళు నెగిటివ్ రివ్యూ ఏదైనా ఉంది అంటే ఇవ్వడానికి టక్కునిస్తారు. ఎంతసేపు అనానిమస్ పోస్ట్ పెట్టి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చు ఇప్పుడు కదా, ఫేస్బుక్లో. సో అట్లా అనేది దాంతోనే అర్థమైపోతుంది. నేను ప్రమోషన్ చేసిన గ్రూప్స్లో చూడొచ్చు రివ్యూస్ ఎలా ఉన్నాయి అనేది. నేను ఏంటంటే కొంతమంది రివ్యూస్ రాయడానికి ఇష్టపడినప్పుడు నేను వాట్సాప్లో అడుగుతాను కదా, వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు ఆ ఇచ్చిన రివ్యూస్ని కూడా నేను స్క్రీన్ షాట్ తీసి పెడతాను. అది నాకు ఫేస్బుక్ పేజీ ఉంది. సో ఫేస్బుక్ పేజ్లో నా రివ్యూస్ స్క్రీన్ షాట్స్ అన్నీ ఉంటాయి, చూడొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే నా వీడియోస్ ఎవ్రీడే యూట్యూబ్ రీల్స్ షార్ట్స్ చూసే వాళ్ళకి రిపీటెడ్ ఆర్డర్స్, ఎందుకంటే నేను కస్టమర్ పేరు కూడా రాస్తాను కాబట్టి, సో రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నాయి అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. మెయిన్గా మనం ఎంత పెయిడ్ ప్రమోషన్ చేపించినా కూడా మన దగ్గర క్వాలిటీ లేనిది రిపీట్ కస్టమర్ రారు. అండ్ నెగిటివ్ రివ్యూస్ వస్తాయి అంటే ఆటోమేటిక్గా తెలిసిపోతాయి నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయా ఏంటి అనేది. అండ్ నా గూగుల్ పేజ్లో కూడా రివ్యూస్ ఉన్నాయి, కొన్ని చూడొచ్చు.
లేదు సుజాత గారు, నేను క్లాసెస్ తీసుకోను, ఎందుకంటే నాకు అంత టైం సరిపోదు. అండ్ క్లాసెస్ని ప్రమోట్ చేసుకోవడము, నేర్చుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంత ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి సో నేను ఎక్కువ వాటి మీద ఫోకస్ చేయట్లేదు. ప్రజెంట్ నేను అవి చేసుకున్న ఏంటంటే, నేను నేర్చుకున్న ట్యూటర్ దగ్గర కాకుండా నేను మళ్ళీ సొంతంగా ప్రాక్టీస్ చేసుకున్నానండి వాటిని. టేస్ట్ కాంబినేషన్స్ కానీ, స్వీట్నెస్ కాంబినేషన్స్ కానీ అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు టీచర్ ఎవరైనా కూడా చాలామంది దెన్ ప్యాకెట్ పౌడర్సే చెప్తారు. దాంట్లో ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ విత్ సెల్ఫ్ మిల్డ్. మనం సొంతంగా మిల్లు పట్టించుకున్న పిండిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఒకసారి మీకు పిండి కలపడంలోనే అర్థమైపోతుంది. గోధుమ పిండి వాళ్ళు ఏదైనా ప్యాకెట్ పిండి తెచ్చి కలపండి, మనం సొంతంగా మిల్లు పట్టించుకున్నది కలపండి. సో మనం సొంతంగా మిల్లు పట్టించుకున్న దాంట్లో వాటర్ ఎక్కువ పడుతుంది సాఫ్ట్నెస్ రావటానికి. సో ఫైబర్ కంటెంట్ మనం చేసుకున్న దాంట్లోనే ఎక్కువ ఉంటుందండి. సో ట్యూటర్ దగ్గర నేర్చుకున్న రెసిపీ కంటే మళ్ళీ నేను ఎక్స్పెరిమెంట్ చేసుకోవాల్సి వచ్చింది. నాకు ఆ సేమ్ టెక్స్చర్, ఆ టేస్ట్, క్రిస్ప్నెస్, ఆ గుల్లతనం బిస్కెట్లో రావడానికి మళ్ళీ నేను సొంతంగా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. బిస్కెట్స్, కుకీస్కి, వాటన్నిటికీ, ఈవెన్ కేక్స్కి అయినా కూడా. సో ఇంకా వాటి మీద నేను అంత టైం పెట్టాను. అట్ ద సేమ్ టైం మనం నేర్పించాలనుకోండి, అంత ఎంతమంది క్లాసెస్కి ఎంత డబ్బులు పెడితే వస్తున్నారండి. ఇవాళ రేపు చూస్తున్నాం చాలామంది ఫ్రీ సెషన్స్ కూడా పెడుతూ ఉంటారు. ఎంతమంది అటెండ్ అవుతున్నారండి. ఒక సెషన్ 99 రూపీస్కి ఒక కుకీస్ నేర్పిస్తాము, ఒక కేక్ నేర్పిస్తాము అంటే ఎంతమంది జాయిన్ అవుతున్నారు. సో ఆ వచ్చే అమౌంట్కి నేను ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఆ ప్రమోషన్ చేసుకొని వాళ్ళని స్టూడెంట్స్ని గ్యాదర్ చేసుకొని ఆ టైంలో నేను నా ప్రోడక్ట్స్ చేసుకొని సేల్ చేసుకోవడం ఈజీ నాకు. అందుకని నేను క్లాసెస్ జోలికి వెళ్ళట్లేదండి. ఓకే, సో ఎనీబడి వాంట్ ఎనీ మోర్ క్వశ్చన్స్ టు ఆస్క్ మీ? ఏమైనా చూపించాలా ఇంకా? నాకు యాక్చువల్గా నేను వాడే డ్రై ఫ్రూట్స్, బెర్రీస్ కూడా చూపించాలి అనుకున్నా, కానీ అసలు చెప్తున్నాను నేను అన్ని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటా నేను. సో ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను, అవన్నీ బయటికి తీసి చూపించలే అంత ఇంకా సెట్ చేయలేదు. సో చూపిస్తాను ఫ్రీజర్లోంచే డైరెక్ట్గా, చూడండి. ఇది మా డైనింగ్ రూమ్. ఇది మా డైనింగ్ రూమ్లో ఫ్రీజర్లోంచి డైరెక్ట్ చూపిస్తున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్, నా ఫ్రీజర్ ఎట్లుందో నాకే తెలియదు. ఇవి సెలీనియం కోసం. నాకు థైరాయిడ్ ఇష్యూ ఉందండి, డైలీ 1 తింటా నేను. బ్రెజిల్ నట్స్ ఇవి పేకాన్ పైకి చాలా బాగుంటుంది, ఇంట్లో చేసుకుంటుంటా నేను. మకానా చూడండి, నేను యూజ్ చేసే మకానా మీకు సైజ్ చూసినా తెలిసిపోతుంది. ఇంకొక లైట్ వేస్తాను, ఆగండి. ఇవి మకానా అండి. నట్స్ ఇక్కడ నేను వాడే బటర్ కూడా మీకు అర్థమైపోతుంది. జెస్సీ బటర్, అమూల్ బటర్. యాక్చువల్గా కుకీస్ కూడా ఒక 4 కస్టమర్స్ ఉన్నారండి, వెయిటింగ్లో ఉన్నారు. ఇది చూడండి, చాక్లెట్ కూడా అమూల్ డార్క్ నేను వాడే చాక్లెట్. ఇది డైరెక్ట్ చాక్లెట్ అంటే ఇది డైరీ మిల్క్. క్యాష్యూ చూడండి, నేను చెప్పాను కదా స్ప్లిట్ క్యాష్యూ వాడతానని. ఇదిగోండి స్ప్లిట్ క్యాష్యూ. అయితే నాకు అన్ని ఫ్రీజర్లో పెట్టుకుంటే, ఓట్స్ కూడా నేను ఓట్స్ కుకీస్ చేస్తాను. ఓట్స్ కుకీస్ కూడా ఇది క్వేకర్ ఓట్స్ అండి, మీకు తెలుసు కదా క్వేకర్ ఓట్స్. ఇంకా ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి, నేను యూస్ చేసే సన్ఫ్లవర్ సీడ్స్. క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను. ఇక్కడ ఇవాళ రోజుల్లో చూడండి, చింతపండు దగ్గర నుంచి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వచ్చింది. ఇది నేను ఆల్మోస్ట్ ఒక కస్టమర్ పులిహోర పేస్ట్ అడిగారు, తన కోసం చేద్దాం పులిహోర పేస్ట్ అని చెప్పేసి తెచ్చి పెట్టాను.
ఇంతవరకు అసలు చేయటమే అవ్వలేదు నాకు. నాకు ఇంట్లో కూడా అయిపోయింది అఫ్కోర్స్, ఈ తిరగడంతోనే సరిపోతుంది నాకు. ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా చూపిస్తాను. ఎవరైనా ఇది నేను ఉపయోగించే మిశ్రీ అండి. సో మిశ్రీ అంటే చిన్నగా సోంపు మిశ్రీ కాదండి, చూడండి మీకు ఇది గడ్డలుగా ఉంటుంది మిశ్రీ. ఇది మీకు ఇది వచ్చేసి రాక్ క్యాండీ షుగర్, చూడండి తెలుస్తుంది. ఏవి కూడా చీప్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏవి ఉపయోగించనండి. ఇది మీకు తెలుస్తుంది అనుకుంటా. సరే, సో క్లియర్గా ఇది. సో నేను దీన్ని ఎప్పటికప్పుడు పగలగొట్టుకొని చేస్తూ ఉంటాను. ఇది చెప్పా కదా చింతకాయ దుగ్గు అని, ఇదండి విత్ స్కిన్తో ఉంటుంది. ఇది ఆంధ్ర స్టైల్లో మనం చింతకాయ పచ్చడి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇది చింతకాయ దుగ్గు. ఇది పండు మిర్చి పచ్చడి ఇలా ప్యాక్ చేసి పెట్టాను నేను. ఇది కూడా డిస్పాచెస్ ఉన్నాయి, ఇంకా చెయ్యాలి, అసలు కుదరక చేయడం లేదు. ఈ బాక్స్లో అన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నానండి. ఓకే, ఇది వచ్చేసి నేను కేక్స్లో కుకీస్లో ఉపయోగించే జాగరీ పౌడర్ అండి. మీరు బ్రాండ్స్ చూసినా మీకు అర్థమైపోతుంది క్వాలిటీ ఎట్లా యూస్ చేస్తున్నా అని. వన్ సెకండ్ అండి, నేను వేరే డ్రై ఫ్రూట్స్ చూపిస్తామని తీస్తున్నాను. చెప్పా కదా ఐఎమ్ సారీ, నేను ప్రిపేర్డ్గా లేను అని. ఇదిగోండి, ఇవి వచ్చేసి గుమ్మడి గింజలు అండి. గుమ్మడి గింజలు ప్యాకింగ్ చేసి పెట్టుకున్నాను, ఇండివిజువల్ ప్యాక్స్. ఇవి గుమ్మడి గింజలు. ఇవి ఆల్మండ్స్ అండి. ఆల్మండ్స్ ఇట్లా మీకు తొక్క తీసిన ఆల్మండ్స్ కూడా చూపిస్తాను నేను. ఇంకా పిస్తా ఉండాలి, పిస్తా ఫ్రీజర్లోనే అడుగులో ఉన్నట్టుందండి. సో ఉంది పిస్తా ఇక్కడే ఉంది. ఇది పిస్తా చూడండి. ఇవన్నీ నేను వాక్యూమ్ సీలింగ్ చేసి పెట్టుకుంటాను నేను. సో ఇది పిస్తా. నేను పౌడర్కి ఉపయోగించేది క్వాలిటీ కూడా చూపిస్తాను నేను. అన్నీ కూడా హాయ్ సునంద గారు. ఇప్పుడు తొక్క తీసిన బాదం, నేను బాదము తొక్క తీసి ఉపయోగిస్తానండి. నానబెట్టి తొక్క తీసి రోస్ట్ చేసుకుంటాను. మీకు ఇక్కడే బాదం సైజ్ కానీ ఈజీగా అర్థమైపోతుంది, చూర ఉండడం అనేది ఉండదు. సో ఇది బాదం అన్నమాట. ఇది పిస్తా, నేను ఇందాక చూపించా కదా కవర్లో, మీకు ఇక్కడ చూస్తే డైరెక్ట్ అర్థమవుతుంది. పిస్తా, ఇది గుమ్మడి గింజలు నేను ఉపయోగించుకునేది. ఇది మకానా చెప్పాను కదా, క్యాష్యూస్. ఇవి క్యాష్యూస్ అండి. చూపించాను కదా నేను స్ప్లిట్ క్యాష్యూనే వాడతానని. ఇవి రోస్ట్ చేసుకున్నాను, ఏంటి ఇట్లున్నాయి అనుకోవద్దు. రోస్ట్ చేస్తేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. నేను మిశ్రీ కూడా ఇలా దంచి పెట్టుకుంటానండి. మిశ్రీ మీకు చూస్తేనే అర్థమైపోతుంది సైజ్ ఎంత ఉంది అనేది. చూడండి, మిశ్రీ ఏది కూడా నేను డైమండ్ మిశ్రీ అస్సలు వాడను. ఇది మాన్యువల్గా దంచు. ఇగో దాగా మిశ్రీ అనడానికి ప్రూఫ్ అండి. ఇది చూడండి, మీకు ఇక్కడ థ్రెడ్ కనబడుతుంది. ఇది దాగా మిశ్రీ అంటే ఇలా ఉంటుందండి, థ్రెడ్తో వస్తుంది. సో ఆ థ్రెడ్ గమనించుకొని తీసుకొని
అట్లా చేసుకోవాలి. సో మ్యాక్సిమమ్ డ్రై ఫ్రూట్స్ కూడా చూపించాను. యాక్చువల్గా అన్నీ చూపించాల్సి వస్తుందని అసలు ఎప్పుడు అనుకోలేదు నేను. అది సో కంటిన్యూ వచ్చిందా, మీకు వినబడిందా ఇంతసేపు నేను డ్రై ఫ్రూట్స్ చూపించింది చెప్పింది? ఎవరైనా మెసేజ్ చేయండి ప్లీజ్. సో 12:15 అయింది. ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇది కూడా చూపిస్తాను నేను. ఆయిల్ ఫ్రీ స్నాక్స్ చేస్తున్నా అని చెప్తున్నా కదా, అవి కూడా చూపిస్తాను. మొన్న వింటర్లో ఉలవచారు పొడి అనుకున్నాను, కానీ అది అవ్వలేదు. ఉలవలు వేయించి అదంతా చేశాను కానీ అవ్వలేదు. చూడండి, నేను కార్న్ఫ్లేక్స్ చెప్పే కదా, చూడండి మీకు ఆయిల్లో వేపుకుంటే ఎంత పెద్దగా వేగుతుంది, సేమ్ అంతే అట్లాగే వేగాయి కదా చూడండి. కానీ ఆయిల్ ఎక్కడ లేదు, నేను ఎంత ముట్టుకుంటున్నాను చూడండి. నా చేతికి ఆయిల్ ఉందా? అస్సలే లేదు. సో ఇట్లా ఆయిల్ ఫ్రీగా ఇవ్వనమాట. కొద్దిగా సాల్ట్ టేస్ట్ ఉంటుంది. ఇలా దొడ్డట్టుకులు కూడా నేను కొంచెం సాల్ట్లోనే వేపుకున్నాను. ఇవన్నీ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. అనౌన్స్ చేయాలి నేను ఒకటి కస్టమర్కి చేద్దాము అని. ఇవి చూడండి దొడ్డట్టుకులు. మీరు ఆయిల్లో ఫ్రై చేస్తే వీటికి చాలా ఆయిల్ పీల్చేస్తుంది. ఆల్రెడీ ఆయిల్తో చేసిన మిక్చర్ చేసుకున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇది. ఇంకొకటి ఇది చూపిస్తున్నాను నేను. ఇది అండి, ఇది మన ఇవి సాబుదానా అండి, సగ్గుబియ్యం అంటారు కదా, సాబుదానా, సగ్గుబియ్యం, సాగో. సో ఇవి కూడా చూడండి, జీరో ఆయిల్. మీకు ఒకటి నలిపి చూపిస్తాను చూడండి. ఆయిల్ ఉందా లేదు చూడండి. ఇట్లా ఆయిల్ లెస్ స్నాక్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను. సో ఇదండి, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అనుకున్న విషయాలు కవర్ చేశాను అనుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని ఈ మధ్య అదేంటి ప్రిజర్వేటివ్ ఫ్రీ అని కూడా వస్తున్నాయి ప్రోడక్ట్స్. వాటి ప్యాకింగ్ మీదనే ప్రిజర్వేటివ్స్ లేవు అని వస్తున్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను మన ఈ బ్రాండ్ నేమ్ గుర్తు రావట్లేదు కానీ వాళ్ళ మసాలాలు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఈ ప్యాకింగ్ చేసేటప్పుడు ప్రిజర్వేటివ్ ఫ్రీ అయినా కూడా మనకి ఇంట్లో అయితే ప్యాకింగ్ మనం తీసుకొచ్చిన మసాలా పౌడరే కావచ్చు, ప్యాకింగ్ ఓపెన్ చేసి బయట ఉంటే రూమ్ టెంపరేచర్లో 1 month లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ 3 monthsలో పురుగు వచ్చేస్తుంది. మసాలా ప్యాకెట్ కానీ ధనియాల పొడి ప్యాకెట్ అయినా ఏదైనా. సో వాళ్ళు అందులో కెమికల్ గ్యాస్ నేమ్ టక్కును గుర్తు రావట్లేదు, ప్యాకింగ్కి యూస్ చేస్తారు. మొన్న వేరే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను ఆ పేరు. మీరు గ్యాస్ ఫర్ ప్యాకింగ్ ఫిల్లింగ్ అని చెప్పేసి కొట్టినా మీకు అర్థమవుతుంది. సో ఆ గ్యాస్ నైట్రోజన్ అనుకుంటా, నైట్రోజన్ గ్యాస్ ఫిల్ చేసి ప్యాకింగ్ చేస్తారు చెడిపోకుండా. మనకు ప్యాకింగ్ మెషినరీ కూడా డైరెక్ట్గా దొరుకుతుంది అనమాట. నైట్రోజన్ గ్యాస్ సిలిండర్ అటాచ్ చేసుకొని మన ప్యాకింగ్ మిషన్ అనమాట, సీలింగ్ మిషన్ అది అట్లా ఉంటుంది. సో అది దాని కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పేసి ఎక్స్పోర్ట్కి రిజెక్ట్ చేశారు వాళ్ళు. సో నాకు కూడా నిజంగా అప్పుడే తెలిసింది, ఓకే ప్యాకింగ్కి అదొకటి యూస్ చేస్తారు, అందుకే మనకి లేస్లో వాటిలో ఫుల్గా ఉన్నాయి కానీ చిప్స్ తక్కువ ఉన్నాయి అనుకుంటుంటాం కదా. సో దాంట్లో ఏంటంటే చిప్స్ అవి విరిగిపోకుండా ప్లస్ ఆ ఫ్రెష్నెస్ అనేది చాలా డేస్ రావడం కోసం
అట్లా వాళ్ళు నైట్రోజన్ అనేది ఉపయోగిస్తారనమాట గ్యాస్. ఈవెన్ ఏ మసాలాస్ పౌడర్స్కి మనం అనుకుంటాం అందులో గ్యాస్ నింపాల్సిన అవసరం లేదు, చిప్స్ ప్యాకెట్కి ఉన్నంత గ్యాస్ లేదు అనుకుంటాం, కానీ బట్ ఎంతో కొంత గ్యాస్ అయితే దాంట్లో ఫిల్ చేస్తారు. ఎందుకంటే ఈ పురుగు పట్టకుండా ఉండాలి అనే కాన్సెప్ట్తోని. అది కూడా మన ఫుడ్ ఏదైతే ఇండియన్ ఫుడ్ అథారిటీ ఉందో వాళ్ళ నామ్స్ ప్రకారమే ఉంటుంది. అది నేను అగెనెస్ట్ లా అని నేను చెప్పట్లేదు అది. సో విత్ ఇన్ రేంజెస్లోనే మన ఇండియా వాళ్ళు నిర్ణయించిన ఆ మెజర్మెంట్ ప్రకారమే చేస్తారు. ఒక్కో కంట్రీకి ఆ స్టాండర్డ్స్ ఒక్కోలాగా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ అమెరికన్ ప్రోడక్ట్స్, ఇండియన్ ప్రోడక్ట్స్ వాడిన వాళ్ళకి డిఫరెన్స్ తెలుసు. సేమ్ బ్రాండ్ అయినా కూడా, ఈవెన్ డైరీ మిల్క్ చాక్లెటే కావచ్చు, కోకోకోలానే కావచ్చు, ఇంకేవైనా మన ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అయినా, ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా, సోప్స్ ఏవైనా కూడా మన యుఎస్లో సేమ్ బ్రాండ్ సేమ్ నేమ్ అయినా కూడా యుఎస్లో ఉండే వాటికి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసే వాటికి తేడా ఉంటుంది. ఎందుకంటే ఏ కంట్రీలో అయినా వాళ్ళ కంట్రీ సిటిజన్స్ అఫోర్డబిలిటీ కెపాసిటీని బట్టి ఆ ప్రైజ్ నిర్ణయించేందుకు ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి చేంజ్ చేస్తారు. సో ఇది నేను ఎంబీఏ చదువుకున్నప్పుడే తెలుసు అనమాట. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నది ఏం కాదు. సో అఫోర్డబిలిటీ స్టాండర్డ్స్ని బట్టి ఏ++, గ్రేడ్సా అనేవి డిసైడ్ చేస్తారనమాట, ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి. సో అందుకని మీకు వేరే ఇంపోర్టెడ్ క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. మనకి ఇంపోర్టెడ్ ఐటమ్స్ కూడా దొరుకుతుంటాయి. ఆ కోక్ తెచ్చుకొని తాగండి, మన ఇండియాలో దొరికే కోక్ తెచ్చుకొని తాగండి. సేమ్ టిన్నే, సేమ్ టిన్, సేమ్ కోకోకోలా బ్రాండ్ అట్లా తీసుకున్నా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. అట్లా ఫుడ్ స్టాండర్డ్స్ అనేవి ఆ కంట్రీ జీడిపిని బట్టి చేంజ్ అవుతుంది అనమాట. మళ్ళీ సో అందుకని అదేవిధంగా ఈ ఏవైతే ఫుడ్ ప్రిజర్వేషన్ లెవెల్స్ ఉంటాయో, సో ఆ ప్రిజర్వేషన్ లెవెల్కి యూస్ చేయాల్సిన స్టాండర్డ్స్, నామ్స్ కూడా ఒక్కో కంట్రీకి ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ కంట్రీ స్టాండర్డ్స్కి అవి తగ్గట్టు లేవు, కాస్త ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆ ప్రోడక్ట్ని, ఆ మసాలాస్ని రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ అవి మన ఇండియాలో అవి అప్రూవ్డే, ఆ లెవెల్ ఆఫ్ గ్యాస్ మిక్సింగ్ అనేది, నైట్రోజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం దాన్ని సేఫ్టీ కోసం వాడుతున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర 1% అయినా అది మన హెల్త్ని ఇగ్నైట్ చేసే అవకాశం ఉంటుంది, ఉండకుండా ఉండదు. సో అట్లాంటి ప్రిజర్వేషన్ ప్రాసెస్లో ఉపయోగించే కెమికల్ ఎఫెక్ట్ని కూడా మీరు మా బ్యాంగిల్ హ్యాండ్స్ ప్రోడక్ట్ లేదా ఫ్రెష్గా ప్రిపేర్ చేసి సేల్ చేసే వాళ్ళ దగ్గర ఎక్కడ కొనుక్కున్నా కూడా మీరు దాని నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు ఒకప్పుడు ఏంటంటే షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు మనకి మన పేరెంట్స్కి, మన ఫాదర్స్కి ఉంటేనే మనకు వస్తాయి అన్నట్టుగా ఉండేది ఒక టాక్. ప్రజెంట్ టాక్ ఎలా ఉందండి? ఎవ్వరికి ఏమొస్తున్నాయో అర్థం కావట్లేదు. ఏ ఫుడ్ ఎందులో, ఏ వాటర్ ఎట్లా కంటామినేట్ అవుతున్నాయో తెలియట్లేదు. సో మన చేతుల్లో ఉన్నంత వరకు, మనకు పాసిబిలిటీ ఉన్నంత వరకు కెమికల్ ఫ్రీ లైఫ్ని మనం లీడ్ చేద్దాం. మీరు మొక్కలు పెట్టుకొని మీ కూరగాయలు ఇంట్లో వారికి పెంచుకుంటారా, పెంచుకోండి. నేను మొత్తం చూపించలేదు నా గార్డెన్ని, బట్ స్టిల్ నేను చాలా వరకు ఆర్గానిక్ థింగ్సే తీసుకుంటూ, వెజిటేబుల్సే కన్జ్యూమ్ చేస్తుంటాను. సో అట్లా మీకు ఎక్కడైతే ఆథెంటిసిటీ మీ మదర్ చేసిస్తారు, మీరు ఓన్గా చేసుకుంటారు అంటే అదైతే నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. అందరి దగ్గర కొనుక్కోమని నేను చెప్పట్లేదు, మీరు సొంతంగా చేసుకుంటారా ఇంకా అది ఎక్కువ హ్యాపీ అనమాట. వాళ్ళు సొంతంగా వంటశాలే వైద్యశాల అని కూడా ఒక ప్రకృతి డాక్టర్, నేచర్ క్యూర్ డాక్టర్ చెప్తూ ఉంటారు. సో అది నిజమండి. మనం ఇంట్లో మనం చేసుకున్నది అది కూడా మళ్ళీ రీహీటెడ్ ఆయిల్ యూజ్ చేసుకోవడం ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా, అట్లా కాదు. సో ఫ్రెష్ ప్రిపరేషన్, ప్రిజర్వేటివ్స్ లేకుండా కెమికల్ ఫ్రీ ఉండేలాగా మీకు అఫోర్డబిలిటీ ఉంటే బయట కొనుక్కోండి, లేదంటే ట్రస్ట్ వర్దిని ఐడెంటిఫై చేసుకోండి, లేదంటే మీరు సొంతంగా చేసుకోండి. మీరు చిన్నగా మాకు అపార్ట్మెంట్లో బాల్కనీ ఉండదండి, ఎండ పడది అంటే ఒక చిన్న తీసుకొని అందులో కాస్త పుదీనా పెంచుకోండి. ఆకుకూరలకి ఈజీగా గ్రో అవుతాయండి, మీరు ఆకుకూరలు కూడా ఈజీగా పెంచేసుకోవచ్చు. సో సస్టైనబిలిటీ లివింగ్ అనేది మనము ప్రాక్టీస్ చేస్తే
మనకు కొంచెం భారమైనా కూడా మనం ప్రాక్టీస్ చేస్తే మన పిల్లలకి అది అలవాటైపోయి వాళ్ళ లైఫ్ స్టైల్లో అది పార్ట్ అయిపోతుంది. సో అది నెక్స్ట్ జనరేషన్కి ఆ సస్టైనబిలిటీ లివింగ్ అనేది అలవాటు అయిపోతుంది. మ్యాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. నాకు అనిపిస్తుంది ఇక్కడ లోకల్లో ఫ్రెష్ ఫుడ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, కానీ ఇగో ఈ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వల్ల నాకు ఇష్టం లేక. ఎందుకంటే వేడి ఫుడ్ ప్లాస్టిక్లో ప్యాక్ చేస్తే ఇంక అంతే నా గోవింద క్యాన్సర్ కారకాలు చాలా ఇదైపోతాయి. మనకి ఏదైనా మన జీన్స్లో కొంచెం అటు ఇటు ఉంటే ఇంకా తొందరగా ఇగ్నైట్ అవుతాయి. సో మనం ఎక్కడేం ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి సో మనము ముందే అదేంది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సస్టైనబిలిటీ లివింగ్ చూసుకోండి. అందుకని నేను ఫ్రెష్ ఫుడ్ ఇక్కడ స్టార్ట్ చేయలేదు. ఇంకా మిగతావి అంటే ఇంకా ఆప్షన్ లేదు. నేను గాజు బాటిల్లో ప్యాక్ చేసి డిస్పాచ్ చేసినా కూడా ఆ గాజుని కవర్ చేయడానికి మళ్ళీ నేను ఎంతో కొంత ప్లాస్టిక్ ర్యాప్ని ఉపయోగించాల్సిందే, బబుల్ ర్యాప్ అని అదైనా ప్రొటెక్ట్ చేయడానికి. లేదంటే షిప్పింగ్లో డ్యామేజ్ అవుతే గాజు అనేది టూ డేంజరస్, ఆ ప్రోడక్ట్ మనకి కన్జ్యూమ్ చేయడానికి అవ్వదు. సో అని చెప్పేసి ఎలాగో నేను వేడి ఫుడ్ ప్యాక్ చేయట్లేదు. ఈవెన్ కుకీస్ అయినా కూడా మొత్తం చల్లారినాకనే ప్యాక్ చేస్తా, కేక్ అయినా కూడా. సో అట్లా ప్యాకింగ్కి నాకు ఆప్షన్ లేక ఇందులో వెళ్తున్నాను. బబుల్ ర్యాప్ పైన ప్యాకింగ్ బాటిల్కి చేసే అదే ర్యాప్ని ఆ యొక్క క్వాంటిటీ ఆఫ్ ప్లాస్టిక్తోనే నాకు ఈ జిప్లాక్ కవర్తో అయిపోతుంది కదా అని చెప్పే కాన్సెప్ట్తో నేను అది కంటిన్యూ చేస్తున్నాను. సో బ్యాంగిల్ హ్యాండ్స్ ప్రోడక్ట్ గురించి మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా నన్ను సపరేట్గా పింగ్ చేయొచ్చు. నేను అవైలబుల్ ఉంటాను ఆల్వేస్. వాట్సాప్ అయినా ఫేస్బుక్ మెసెంజర్ అయినా ఈజీగానే అవైలబుల్ ఉంటాను. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7799510806 7799510806. మీరు వాట్సాప్ చేయొచ్చు, డైరెక్ట్ కాల్ చేయొచ్చు. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగొచ్చు. ఇంకా మీ ప్రోడక్ట్స్ చెప్పాను కదా మినిమం ఆర్డర్తో క్వాంటిటీ చేసుకోవచ్చని. ఇప్పుడు 1.5 hours అయింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి పేషెన్స్గా ఇదంతా విన్నందుకు. మీకు నేను ఆర్డర్ మీదే చేస్తాను, ప్రోడక్ట్ రెడీ అయ్యాకే చేస్తాను. ఆల్మోస్ట్ చెప్తున్నా కదా 1 month అయినా కూడా ఇప్పుడు నాకు ఈ ప్రోటీన్ మిక్సర్స్ కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. అథెంటిసిటీ, ఎందుకంటే కస్టమర్స్కి అట్రాక్ట్ వచ్చింది చాలా. సో ఈ సెషన్కి జాయిన్ అయిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదంతా కూడా తర్వాత రికార్డెడ్ వీడియో కూడా పేషెంట్ఫుల్గా వినే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మహిళా మనోవికాస్ గ్రూప్. సచ్ ఎ బిగ్ ఆపర్చునిటీ దిస్ ఇస్. ఎందుకంటే A to Z కంప్లీట్గా చెప్పుకోగలిగిన అవకాశం దొరికింది. ఎందుకంటే వాళ్ళు ఇదొక ఫ్రీ సెషన్ పెట్టారు అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది ఒక టైం లిమిట్ అనేది వాళ్ళు ఫిక్స్ చేయలేదు. సో మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మహిళా మనోవికాస్ గ్రూప్ అడ్మిన్కి అండ్ అడ్మిన్ మోడరేటర్ టీమ్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హోప్ ఇంకే డౌట్స్ ఉన్నా కూడా కస్టమర్స్ నన్ను రీచ్ అవుతాయని హోప్ చేస్తున్నాను. అండ్ అందరికీ కూడా రాబోయే హోలీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.